వెల్కమ్ టు బోల్డ్ టాక్ విత్ వేణుబిక్కి. తెలుగు ప్రేక్షకులు నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు దర్శక నిర్మాత, అలానే తెలుగు ఇండస్ట్రీలో టాలీవుడ్లో ఉన్నటువంటి 24 క్రాఫ్ట్ల పైన తనదైన ముద్ర వేసినటువంటి తమ్మారెడ్డి భరద్వాజ గారు. నమస్తే సార్. అన్నారు టాలీవుడ్లో ఎందుకు 24 క్రాఫ్ట్ల పైన మీ ముద్ర అన్నానంటే, మీరు పని చేయని సాయకంటూ లేదు. ఛాంబర్ ప్రెసిడెంట్గా చేశారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా చేశారు, కార్మికుల అసోసియేషన్కి కొన్ని రోజులు అధ్యక్షుడిగా ఉన్నారు. సో అందుకని సంబోధించాల్సి వచ్చింది. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. దీనివల్ల మీరు ప్రాబ్లమ్స్ ఎదుర్కోలేదా? అసలు మీకు ఈ స్వభావం ఎప్పటి నుంచి వచ్చింది? అసలు చిన్నప్పటి నుంచి వచ్చింది, పుట్టుకతో వచ్చింది. ఓకే. ప్రాబ్లమ్స్ లేకుండా ఎటువంటి ఉంటాయి, స్ట్రైట్గా మాట్లాడుతుంటారు కదా. అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానివల్ల ఉండే నష్టాలు దానికి ఉంటాయి, ఓకే, సుఖాలు దానికి ఉంటాయి. మీ బ్యానర్కి ఒక విలువ ఉంది. మీ బ్యానర్లో పెద్ద పెద్ద స్టార్స్ చేశారు. కృష్ణన్వాజ్ గారు చేశారు, కృష్ణ గారు చేశారు, చిరంజీవి గారు చేశారు. అట్లాంటిది పరిస్థితుల్లో ఎందుకు పోగొట్టుకోవాల్సి వచ్చిందంటే మిమ్మల్ని ఎనాలిసిస్ చేసుకున్నారా? అట్లే చూసుకుంటాం, చేసుకుంటాం. చేసినా పోయేటప్పుడు పోతాయి, వచ్చేటప్పుడు వస్తాయి. అంతే. దానికి ఎందుకు పోయింది, ఎందుకు వచ్చిందంటే తీసే ప్రతివాడు హిట్ తీద్దామని తీస్తారు, ఫ్లాప్ తీద్దామని ఎవరు తీయడం. అవును. బట్ కొన్ని పరిస్థితులు ఉంటాయి, లేట్ కొన్ని పోతాయి. మీ సినిమాలు ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటే గుడ్ మెమరీస్ ఏంటి సార్? అన్ని సినిమాలకు గుడ్ మెమరీస్, బ్యాడ్ మెమరీస్ కొన్ని ఉంటాయి అనుకోండి. మేకింగ్లో ఉండే ఆనందం వేరే ఉంటుంది కదా. సో మేము కొత్త రైడు మొగుడు కావాలి చేసినప్పుడు ఆ చిరంజీవితో ఉన్న ఇంటిమేట్ అన్నది కానీ, వాటి సక్సెస్లు కానీ, అవును, ఆ తర్వాత స్వర్ణక్క సక్సెస్ కానీ, పచ్చని సంవత్సరం బ్లాక్ బస్టర్ కదా అది, సక్సెస్ కానీ, ఇవన్నీ బాగా ఎంజాయ్ చేసాం. నాకు గుర్తు పచ్చని సంవత్సరం అయితే. ఇప్పుడు నాకు బాగా ఎంజాయ్ చేసినవి ఏంటంటే, చాలామందికి ఇప్పుడున్న జనరేషన్కి లేని ఎక్స్పీరియన్సెస్ నాకు ఉన్నాయి. ఏంటంటే, మొగుడు కావాలి సినిమాకి డబ్బులు ఇస్తారు. ఇప్పుడు డబ్బులు ఇసరటం తెలియదు, మీరు కాగితాలు ఇసరటం చూసుంటారు మీ జనరేషన్లో. అవును. మాకు అప్పుడు డబ్బులు ఇసేవారు. అప్పుడు రామారావు గారికి, నాగేశ్వరరావుకి అట్లా ఇసేవారు డబ్బులు. పాటల్లో చిరంజీవికి అప్పుడే వచ్చాడు, రెండో సినిమానే మూడో సినిమానే కదంటే హీరోగా. అవును. దాంట్లో డబ్బులు ఇసేవారు. వేస్తే వీళ్ళు చీపులతో ఊడ్చి గంపల్లో వేసుకుని తీసుకెళ్ళారు. డబ్బులు ఇసురుతూ డ్యాన్స్లు ఆడుతూ ఉంటారు స్క్రీన్ ముందు, థియేటర్లోనే. సో అంత హడావిడిగా ఉండేది, అంత హడావిడి చేసింది ఆ సినిమా. సో అది మన సినిమా అవటం మనకు ఆనందం ఉంటుంది. రామారావు గారు చేసేది ఇప్పుడు కొత్త హీరోని పెట్టుకుని చేస్తే డ్యాన్స్ ఆడిచ్చాం, జనాన్ని డబ్బులు చేయించగలిగాం అంటే ప్రొడ్యూసర్గా దానికి ఉండే ఆనందం అనేది ఉంటుంది కదా. పచ్చని సంసారం అప్పుడు రిపీట్ అడిగేవారు సాంగ్స్. కృష్ణ గారికి అంతకుముందు 2-3 ఏళ్ళు అసలు మేకప్ వేయాల. కృష్ణ గారు ఖాళీగా ఉన్నారు. తర్వాత ఈ సినిమా చేస్తే ఈ సినిమా సాంగ్లు థియేటర్ అండ్ రిపీట్ చేయించేవారు సాంగ్స్ అన్ని. అవును. అసలు నేను డైరెక్షన్ సినిమా ప్రొడక్షన్, దాంతో ఆనందం వేరే, అవన్నీ చూసి ఎంజాయ్ చేయటం. ఓ రోజు అదే పచ్చని సంవత్సరానికి ఇక్కడ కూర్చుంటే నాకు రామచంద్రపురం నుంచి ఫోన్ వచ్చి, థియేటర్ ఏం చేశారు సార్ మీరు, ఏం సినిమా సార్ ఇది అని ఫోన్ చేశారు. అంత బ్యాడ్గా తీసాము ఏంటన్నా, ఏమైందయ్యా అన్న. ఏముంది సార్, అంత ఎడ్ల బళ్ళు వేసుకొచ్చారు, మొత్తం రోడ్లన్నీ బంద్ అయిపోయినాయి సార్, మొత్తం ట్రాఫిక్ అంత ఎడ్ల బళ్ళు, రైతులు వస్తున్నారు సార్ అన్న. ఓకే. అంటే సిటీ ఆల్మోస్ట్ సిటీ లిమిట్సే కదా నగర్, రామచంద్రపురము. అక్కడికి వీళ్ళు బళ్ళల్లో వస్తున్నారంటే, అంతకుముందు మనం లవకోసకి వినేవాళ్ళం. నేను లవకోసంగా బళ్ళు కట్టుకుని అన్ని ఊళ్ళల్లోనూ వచ్చారు. మిగతా ఊళ్ళల్లో వచ్చారో లేదు తెలియదు, కానీ ఇక్కడ హైదరాబాద్లో జరిగింది అంటే ఇవన్నీ అసలు వింటే చాలా ఆనందం ఉంటుంది కదా అసలు. సో నేను అనుకోవటం ఈ ఎక్స్పీరియన్స్ ఇప్పుడున్న జనరేషన్లో రాఘవేంద్ర లేక ఒకళ్ళిద్దరు ఉండి ఉంటుంది తప్ప ఇంకెవరికి ఉండకపోవచ్చు. బట్ వాళ్ళు ఎప్పుడు చేసిన పెద్ద సినిమాలు చేశారు, నేను చాలా చిన్న సినిమాలు తీసి నాకు ఈ ఎక్స్పీరియన్స్ అంటే, సో నాకు జీవితానికి జాలి అనుకుంటాను. ఓకే. ఏంటి సార్, కృష్ణ గారికి ఆ పచ్చని సంవత్సరాల్లో పంచికట్టించారు. పంచికట్టించి దాని తర్వాత మళ్ళీ అన్నదమ్ములు, తోటి కోడళ్ళు డ్రామా, కథే ఏదో అట్లా కుదిరింది ఇప్పుడు అంతే. నాకు గుర్తు, నేనేంటంటే ఖమ్మంలో ఉన్నట్టును చిన్నపిల్లని రిక్షాలో వెళ్ళి పెళ్ళి సినిమా చూసి వచ్చి దాని తర్వాత ట్రాన్స్లో 2-3 డేస్ ఉన్నాం ట్రాన్స్లో. అదే ట్రాన్స్లో నాకు అది బాగా గుర్తు. బిగినింగ్ డేస్లో అంతా 2 పెద్ద సినిమాలు చేశారు కదా చిరంజీవి గారితో. తర్వాత జర్నీ ఎందుకని బ్రేక్ పడింది? సినిమాలు కదా అప్పటికే, చిన్న సినిమాలు కదా. అఫ్కోర్స్ హిట్లు పెద్దవి కదా, హిట్లుగా పెద్ద హిట్లే కానీ చిన్న సినిమాలు కదా. తర్వాత సుమన్తో చేసాం.
భానుచంద్రతో మరో కురుక్షేత్రం చేశాను. ఒక్కోటి చేసుకుంటూ పోయి కృష్ణరాజు గారిని చేసినట్టున్నారు కదా ఆ తర్వాత చాలా తర్వాత కృష్ణరాజు గారు కృష్ణ గారు లేటర్ స్టేజ్. సార్ ఇంకొకటి సార్, ఈ సినిమా జర్నీలో మీరు ప్రతిఘటన తీసే రోజుకి మీరు మొదట డైరెక్షన్ చేసిన రోజుకి డిఫరెన్సెస్ చెప్పమంటే ఏం చెప్తారు సార్? టికెట్ని తీసే టైంకే కొంత మార్పు వచ్చింది, బట్ పెద్దగా పర్లేదు నడుస్తూ ఉంటుంది. మార్పు ఏముంటుంది, ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్ తీసేవాడు ఒకప్పుడు. అవును, ప్రొడ్యూసర్కి సంబంధించిన విషయం, ఆయన కథ మాటలు పాటలు చూసుకుని కాస్టింగ్ ఎవరైనా కాస్టింగ్ అనుకుని డైరెక్టర్ని కాస్టింగ్ తర్వాత డైరెక్టర్ని తీసుకుని ఒక కథ ప్రిపేర్ అయినాక ఈ హీరో అయితే బాగుంటాడు అనుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే మనం ఒక డైరెక్టర్కి హీరోకి అడ్వాన్స్ ఇస్తే హీరో గారు ఏ డైరెక్టర్ చెప్తే ఏ కథ చెప్తే ఆ కథకి మనం డబ్బులు ఇవ్వటం తప్ప మనకేముంటుంది. నిర్మాత అంటే అంతే. నిర్మాత అంటే మేకర్. అప్పుడు మేకర్, ఇప్పుడు పీకర్. ఓకే, మారిపోయింది సార్. ఆడియన్స్ టేస్ట్ కూడా మారింది అనుకోవచ్చా? ఎందుకంటే ఒకప్పుడు కథ ఉన్న సినిమాలకి ఇంపార్టెన్స్ ఉండేది, ఇప్పుడు వచ్చేసరికి మేకింగ్ టేకింగ్ అని చెప్పేసి కొన్ని వర్డ్స్ వినపడుతున్నాయి అంటున్నారు. కానీ మళ్ళీ కథలుగా నడుస్తున్నాయి కదా. ఇప్పుడు చూడండి, ఈ మధ్య వచ్చిన సినిమాలు చూడండి, పర్టికులర్ 2023లో చూడండి, ఆర్ లాస్ట్ 10 years నుంచి తీసుకోండి మీరు. ఇప్పుడు అంతా మేకింగ్ అంటున్నారు కదా. మేకింగ్ వచ్చిన సినిమాల పెద్ద సినిమాలకి మేకింగ్ ఛాన్స్ ఉంటుంది. చిన్న సినిమాలు ఇవాళ డబ్బులు వస్తున్న సినిమాలు పెద్ద మేకింగ్ లేకపోయినా కానీ కథ ఉంటే ఆడుతున్నాయి. అంటే కథ డెఫినెట్గా ఎప్పటికైనా కానీ కథ ఉంటుంది. కాస్టింగ్ కూడా సరైన అంటే సూటబుల్ కాస్టింగ్ ఉండాలి, మిస్ కాస్టింగ్ అవ్వకుండా ఉంటే సరిపోతుంది. రీసెంట్గా వచ్చిన ఒక సినిమా ప్రకంపనలు సృష్టించారు. బయటకు వచ్చాము చాలామంది అదేం సినిమా అని చెప్పి విమర్శలు వస్తున్నాయి. డబ్బులు చూస్తుంటేనే విపరీతంగా డబ్బులు కలెక్ట్ చేస్తుంది. యానిమల్ అనే సినిమా, అది మీరు చూసారా? దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? చూడలేదా? ఓకే, దాని గురించి మీరు ఏమైనా విన్నారా అసలు? ఏదో ఒకరు కొంతమంది అద్భుతం, అంతకండి కల్ట్ మూవీ అంటారు, కొంతమంది చండాలం అంటారు. వాళ్ళ అభిప్రాయాలు. ఇప్పుడు సినిమా డబ్బులు పెట్టి కొన్నాకే టికెట్ కొన్నాకే ఆవిడ ఇష్టం వచ్చిందో చెప్తాడు. అవును, ఇప్పుడు ఆడుతుంది కదా. ఎన్టీ రామారావు గారు చెప్పారు, ఆడుతున్న సినిమా మంచి సినిమా అన్నారు. ఆడుతుంది కాబట్టి అది మంచి సినిమా అయ్యి ఉంటుంది. ఓకే, మనకెందుకు దాని మీద. సరే ఒకటే సార్, ఎన్టీ రామారావు గారి టాపిక్ వచ్చింది కాబట్టి, మీ నాన్నగారు ఎన్టీఆర్ గారితో సినిమా చేశారు, లక్షాధికారి చేశారు. అది పెద్ద మంచి హిట్టే. దాని తర్వాత ఏఎన్ఆర్ గారితో ఎక్కువ ట్రావెల్ చేశారు. మీకు ఎప్పుడు కుదరలేదు సార్ ఎన్టీఆర్ గారితో సినిమాగా చేయాలని కానీ, లేకపోతే ఎన్టీఆర్ గారితో ట్రావెల్ అవ్వటానికి మీకు మీ కెరీర్లో? ఓకే, ఎన్టీఆర్ గారితో పరిచయం అనేది కొంచెం చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, మేము పరిచయం బాగా అని. మీరు మీ నాన్నగారు సినిమా చేసే రోజుల్లో మీరు ఏమైనా షూటింగ్కి వెళ్ళడం? చదువుకుంటున్నాను, మెడ్రాస్లో చేశారు సినిమా, నేను అసలు వెళ్ళలేదు. లక్షాధికారి చూడలేదు. ఓకే, తర్వాత రామారావు గారిని కలిసాం, 2-3 సార్లు కలిసాం. కానీ బట్ ఆ షూటింగ్ అప్పుడు అసలు కావాలి, ఆయనతో తక్కువ పరిచయం అయితే. చాలా తక్కువ. ఏఎన్ఆర్ గారితో దాదాపు 7 సినిమాలు బాగా పరిచయం. సినిమాలు ఇక్కడే కదా, హైదరాబాద్ కదా, బాగా పరిచయం ఆయన. దాదాపు 5-6 సినిమాలు చేసినట్టున్నారు కదా. ఓకే, తర్వాత కూడా నాకు తెలిసి చాలా ఫంక్షన్స్లో కలిసినట్టున్నారు ఏఎన్ఆర్ గారు. కలిసేవాళ్ళని, చాలా రకరకాల ఇంటరాక్షన్ ఉండేది. బాగా ఫ్యామిలీగా బాగా క్లోజ్గా ఉండేవారు. ఓకే, పూర్ణం గారు కానీ ఆయన కానీ చాలా బాగుండేవారు. ఓకే, సో వాళ్ళతో బాగా క్లోజ్ కాంటాక్ట్స్. కాకుండా సినిమా ఇండస్ట్రీగా నేను కొంచెం ఇంట్లో డైరెక్టర్ అయిపోయిన కాడి నుంచి కూడా నేనంటే ఆయన ఇష్టపడేవారు, బాగా మాట్లాడేవారు, కనపడగానే బాబు అని మాట్లాడారు. ఓకే, అట్లాగే ఆయన లాస్ట్ డే వరకు అదే ర్యాప్ ఉండే. కృష్ణమూర్తి గారి టైంలో సినిమాలు మొత్తం చెన్నై సార్, ఇక్కడ జరిగిన మన సినిమాలన్నీ ఇక్కడే, సారథి స్టూడియోలో శోభన్ బాబు, నాగేశ్వరరావు గారు అన్ని ఇక్కడే చేశారు. శోభన్ బాబు గారి సినిమాలు 2 అక్కడ చేశాం. శోభన్ బాబు గారు జయలలిత 3 సినిమాలు అక్కడ చేశాం, చెన్నైలో చేశారు. ఓకే, సుశీంద్ర జిట్టుబాబు, డాక్టర్ బాబు ఇద్దరు కొడుకులే, నాన్నగారు లాస్ట్లో ఇంకోటి తీశారు. 3 సినిమాలు అక్కడ మెడ్రాస్లోనే. ఓకే, వాటితో అసోసియేషన్ ఏం లేదు మీకు? ఓకే, డాక్టర్ బాబు అప్పుడు నేను వెళ్ళా, ఊటీలో షెడ్యూల్ మొత్తం ఉన్నా డాక్టర్ బాబు షూటింగ్కి. అప్పుడు నేను ఖాళీగా ఉన్నా, ఫెయిల్ అయ్యి ఖాళీగా ఉన్న ఇంట్లో. సో షూటింగ్ జరుగుతుంది కదా అని ఊటీ వెళ్ళాను. ఊటీలో 15 రోజులు ఉన్నా. 15 రోజులు షెడ్యూల్ అయితే 15 రోజులు అక్కడే ఉన్నా. మీ నాన్నగారు ప్రొడ్యూసర్గా ఉన్న టైంకి అందరూ సూపర్ స్టార్లు కదా, అందరితో చేస్తారు. ఎలా ఉండేది సార్ సెట్లో వాతావరణం? బాగుండేది. అది అసలు ఏముండేది కాదు. సూపర్ స్టార్లు ఏముండేది కాదు, చాలా బాగుండేవారు. డైరెక్టర్ అన్నా కానీ, ప్రొడ్యూసర్ అన్నా కానీ రెస్పెక్ట్ వేరుగా కలిసిపోయి ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు మనకి ఇప్పటికి తేడా ఏంటంటే, అప్పుడు మనం అందరం కలిసి ఒక చోట కూర్చునేవాళ్ళం. అవును సార్, ఒకే బ్యాచ్కి ఉండే, హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, ఎవరైనా కానీ ఒక చోట ఉండేవాళ్ళం.
ఇప్పుడు ఏమైపోయింది, ఎవరికి వాళ్ళు సెపరేట్ అయిపోయేసరికి ఆ డిస్పారిటీ ఇంకా ఎక్కువైపోతుంది, బాగా ఎక్కువ తెలుస్తుంది. ఎవరు ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోము, బుక్కుని షార్ట్ అయిపోగానే ఎవరి కార్వాన్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే. సో కార్వాన్లుగా విడిపోయాం మనం. అంతకుముందు ఒక ఫ్యామిలీలాగా ఉండేవాళ్ళం. ఓకే. అదో జాయింట్ ఫ్యామిలీకి ఈ చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీకి ఉండే తేడా ఉంటుంది. సరే, మీకు ఈ నాయకత్వ లక్షణాలు ఎక్కడి నుంచి అబ్బాయి సార్? మీరు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో కూడా నాయకత్వం వహించారు మీరు చాలా శాఖలకి. ఆ నాయకత్వం నేను లేదు, ఊరికే కొన్ని పనులు ఉన్నాయి కదా, చేయాల్సి వచ్చింది, తప్పలేదు చేసి. ఓకే. నాయకుడు అయిపోవాలని ప్రయత్నం చేయలేదు, చేయిస్తానికి చేయలేదు, మొత్తానికి వెళ్ళిపోయాం, జరిగిపోయింది. తెలియకుండా వెళ్ళిపోయాం. అసలు తెలియకుండానే వచ్చాను ఇండస్ట్రీకి, తెలియకుండానే అన్ని పనులు చేశాను. ఫెడరేషన్ సెక్రటరీ, ఫెడరేషన్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్కి మళ్ళీ ప్రెసిడెంట్. ఓ గ్రేట్. ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ప్రెసిడెంట్. ఓకే. ఆ రోజుల్లో కార్మికుల సమస్యలు ఎలా ఉండేవి, పరిష్కారాలు అయినాయా మీ అప్పట్లో? కొన్ని నేనున్నంతకాలం అంటే మ్యాక్సిమం పరిష్కారాలు చేశాం. పరిష్కారం చేయకుండా ఆగింది ఏది లేదు నా టైంలో. సమస్య ఏదైనా మీ దగ్గరికి వస్తే, మీ దగ్గర రాకపోయినా మీరు సమస్య దగ్గరికి వెళ్తారని ఒక టాక్ ఉంది. అంటే సమస్య అంటే ఇప్పుడు నేను రాకముందు ఎట్లా ఉండేదంటే, మన ఫెడరేషన్లో కానీ, ఛాంబర్లో కానీ, కౌన్సిల్లో కానీ, మన మెంబర్ అయితేనే మనం ఇంటర్ఫియర్ అవ్వాలి, లేకపోతే అవ్వకూడదు అనేవారు రూల్. అది నేనంట తప్పంట. ఇప్పుడు మీకు నా యూనియన్ అంటే ఇష్టం లేదు, ఏదో మీకు మీ కారణాలు మీకు ఉండి ఉంటాయి, కానీ యువర్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. సినిమాలో పని చేస్తున్నప్పుడు మీకు సమస్య వచ్చినప్పుడు మా మెంబర్ కాదని నేను వదిలేస్తే ఇష్టం. ఇండస్ట్రీలోకి వచ్చినాక సో నేను నీ పని చేశాను అనుకో, తర్వాత నీకు నమ్మకం కలిగితే నువ్వు వచ్చి ఆటోమేటిక్ యూనియన్లో చేరుతావు. అట్లా నేను చేసేవాడిని. ఓకే. అట్లా అందరూ యూనియన్లోకి వచ్చారు. అలా చేసిన చాలా సమస్యలకి వాళ్ళు మా మెంబర్లు కాదని వదిలేయలే నేను. అంతకుముందు నేను రాకముందు ఏంటంటే మెంబర్ కాబట్టి మనం ముట్టుకోకూడదు అనేవారు. మెంబర్ కాకపోయినా సమస్య అనేవాడిని నేను. ఓకే. ఎందుకంటే వాళ్ళు అతనికి వచ్చి ఉండొచ్చు, రేపు ఇంకొక మన మెంబర్కి వస్తుంది. సో ఆ సమస్యను మీరు వదిలేశారు కదా, దీన్ని ఎందుకు పట్టుకున్నారు ఇంకోటి అడుగుతాడు కదా, అడిగేది మాట ఎందుకు అనిపించుకోవాలి, దాన్ని కూడా సాల్వ్ చేసాం. ఓకే. అప్పుడు ఏమైనాయి అంటే మనకి వాళ్ళందరూ వచ్చి మెంబర్షిప్, ఇటువంటి చూసేసరికి మిగిలిన జరగని వాళ్ళు కూడా వచ్చి మెంబర్షిప్గా చేరారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ మెంబర్స్ అయిపోయింది. పచ్చని సంవత్సరం బ్లాక్ బాస్టర్ తర్వాత చేసినటువంటి సినిమా కృష్ణ గారికి మీకు మనస్పర్ధలు తెచ్చిందని చెప్పేసి విన్నాం. ఏం లేదు, ఏదో సాంగ్ మీద డిస్ప్యూట్. అంటే ఏమంటారు దాన్ని, ఉడుకు రక్తం కాదు, క్రియేటివ్ డిఫరెన్సెస్. ఓకే. క్రియేటివ్ డిఫరెన్సెస్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం అనుకుంటాం, ఇప్పుడు హీరో అంటే మాస్ హీరో, ఈ మాస్ హీరో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయకూడదు అనుకుంటాం. ఓకే. మాస్ హీరో అంటే పిచ్చి కొట్టాలి, అని కష్టం ఉంటే సాల్వ్ చేయాలి, ఇట్లా ఉంటుంది. అందుకని ఈ చేయకూడదు అనేది ఉంటుంది. ఆ సిల్క్ స్మిత్ అప్పుడు ఆయన ఉండకూడదు అనేది నా ఫీలింగ్. ఓకే. ఆ తర్వాత చూస్తే ఇప్పుడు మా లక్షాధికారులని రామారావు గారు, ఆయన అప్పటికే మాస్ హీరో కదా, ఆయన కూడా అద్దాల మేడ ఉంది సాంగ్ చేస్తాడు. ఓకే. సో ఆ తర్వాత మొన్న వచ్చిన అత్తారింటికి దారేదిలో బ్రహ్మానందం గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారు, ఆయన పెద్ద సూపర్ స్టార్ మాస్టర్ కదా, ఆయన కూడా 2 సాంగులు చేస్తాడు, చీర కూడా కట్టుకొని చేస్తాడు. అయితే కమర్షియల్ వేలో అది కరెక్ట్, క్రియేటివ్గా నేను తప్పు అనుకున్నాను, కృష్ణ గారికి తప్పు కాదన్నారు. ఓకే. ఆ డిఫరెన్స్ ఉంది. దాని తర్వాత ఎలా సెలవు అయిపోయింది? ఎవరు ముందు మీరే వెళ్ళారా, లేకపోతే కృష్ణ గారు పిలిపించారా? ఆయనే ఫోన్ చేశారు, కృష్ణ గారు పిలిపించారు. అంటే వాళ్ళ మీద కేసులు పెట్టాం. అప్పుడు గొడవలేని కొట్టుకున్నారు కదా వాళ్ళు, ఆఫీస్ మీద అటాకులు చేస్తే కేసు పెడితే తీసేయమని చెప్పి అడుగుతానికి ఫోన్ చేశారు. ఆ తర్వాత అంత సెలవు అయిపోయింది. బట్ అప్పటికి ఆయనతో మాట్లాడేవాళ్ళం కాదు, కానీ హనుమంతరావు గారు, బంగారు గారు అంత మామూలుగానే ఉండేవారు. ఓకే. తర్వాత ఈయన ఫోన్ చేసిన కాడి నుంచి ఈయన యాక్చువల్గా ఆయన పోయే రోజు కూడా నేను హాస్పిటల్లోనే ఉన్నాను. ఓకే. కాంటినెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఓకే. ఇండస్ట్రీలో దాదాపు మీకు 75 ఇయర్స్ అనుకుంటే, మీరు లైఫ్ దాదాపు 50 ఇయర్స్ ఇండస్ట్రీలో గడిచింది కదా. ఈ 50 సంవత్సరాల్లో మీరు చూసిన ఇండస్ట్రీ ఇప్పుడు ఎలా ఉంది సార్? అంటే ఇప్పటికప్పుడు బాగానే ఉంటుందమ్మా, బాగోకపోవటం అంటే ఇంత ఇండస్ట్రీ ఇట్లా ఉండదు కదా. సో అంటే ఇప్పుడు మనం ఎప్పుడు నేను ఉన్న రోజుల్లో ఇట్లా ఉండేది, ఇవాళ ఇట్లా ఉంది అంటే ఇవాళ ఇట్లా ఉన్నారు. మార్పు సహజం. మార్పుతో పాటు మనం మారాలి, కానీ వాళ్ళు ఎందుకు ఎట్లా ఉన్నారు అంటే ఎట్ట కుదరదు కదా. మీది అసలు నేటివ్ ప్లేస్ ఆంధ్ర అంటారు మీరు, బట్ మీరు పెరిగింది పుట్టింది అంతా హైదరాబాద్ అని క్లెయిమ్ చేస్తారు. ఎట్లా ఇది ఆంధ్ర నుంచి హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? వయా చెన్నై, ఏంటి జర్నీ? యాక్చువల్గా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశారు.
అప్పుడు అండర్ గ్రౌండ్ డేస్ ఓకే 50స్లో. ఓకే స్వతంత్రం వచ్చినాక మనకి కమ్యూనిస్ట్ పార్టీ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళింది. ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణకి అప్పుడు రాలేదు, ఇంకా స్వతంత్రం రాలేదు కదా. ఓకే. సో ఆ అండర్ గ్రౌండ్ డేస్లో ఏం చేశారంటే నాన్నగారిని అరెస్ట్ చేసి వదిలేసి కృష్ణా జిల్లాలో ఉండకూడదు అన్నారు. ఓకే, జిల్లా బహిష్కరణ. ఓకే, జిల్లా బహిష్కరణ ఇచ్చారు. ఓకే. అందుకని అప్పుడు అక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళారు. మెడ్రాస్ వెళ్ళి మెడ్రాస్లో ట్యూషన్లో చెప్పి తర్వాత శారదా స్టూడియోలో చేరారు. శారదా స్టూడియోలో చేరినాక శారదా స్టూడియో 55లో ఇక్కడ బిల్డింగ్ కొని ఇక్కడ స్టూడియో అరేంజ్ మొదలు. శారదా స్టూడియో, ఇప్పుడు మనం శారదా స్టూడియో. ఓకే. అంటే ఆయన స్టూడియోకి జనరల్ మేనేజర్ అప్పుడు ఆయన. ఓకే. అట్లా మాకు చదువుల కోసం మేము 55లో ఇక్కడికి వచ్చాం, హైదరాబాద్. ఓకే. వచ్చి ఇక్కడ సెటిల్. అప్పటి నుంచి అక్కడ ఎల్లారెడ్డిగూడలోనే ఉంటున్నాం అన్నమాట. సో ఇప్పటికి 70 ఏళ్ళు అయిపోయింది వచ్చి. లోకల్ ఇంక అంతే, హైదరాబాద్ బాడీ కూడా బాట. 70 ఏళ్ళు అయినాక లోకల్గా ఇంకా అదే. ఓకే సార్, మీరు ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ సార్? ఇక్కడ సికింద్రాబాద్ వెస్లీ స్కూల్. ఓకే. కాలేజ్ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్. ఉస్మానియా. ఓకే. ఉస్మానియా చాలామంది సెలబ్రిటీలను అందించింది, గొప్ప గొప్ప వాళ్ళని. అందులో మీరు ఒకళ్ళు. ఏం సార్ ఉస్మానియాలో జరిగిన పాలిటిక్స్ బయట స్టేట్ పాలిటిక్స్ కంటే గొప్పగా జరుగుతాయి అంటారు. ఏందంత రాజకీయాలు పుట్టి పెరిగేది అక్కడే అంటారు? ఇక్కడ తెలంగాణ వరకు రాజకీయాలు అక్కడే ఎక్కువ పుట్టాయి. రాజకీయంగా ఇక్కడ మనకి మొత్తం తెలంగాణ మొదటి నుంచి కూడా పోరుగడ్డ అంటారు దీన్ని. ఇప్పుడు సాయుధ పోరాటం జరిగిందంటే ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. మొత్తం ఆడ మగ పిల్లలు ముసలి ముత్తగా అందరూ పార్టిసిపేట్ చేశారు ఆ పోరాటం. ఓకే. సో చదువు అనేది తక్కువ ఉన్న అక్షరాస్యత లేకపోయినా కానీ ఒక రకంగా ఎన్లైటన్మెంట్ ఎక్కువ, అగ్రెసివ్నెస్ ఎక్కువ. ఓకే. మీరేంటి సార్ ఉస్మానియాలో ఎక్కువ చదువుకుని క్లాస్ రూమ్ తక్కువ, క్లాస్ రూమ్ బయట ఎక్కువ ఉండేవాళ్ళు అంట కదా, నిజమేనది? చదువుకునే వాళ్ళు అంతే కదా, ఆ వయసు అది. ఓకే. ఏంటి జార్జ్ రెడ్డి మీ రూమ్మేట్ అని ఒకసారి చెప్పినట్టున్నారు కదా? జార్జ్ రెడ్డి కాదు, సిరిల్ గాడు. సిరిల్ అంటే వాళ్ళ తమ్ముడు. జార్జ్ రెడ్డి వాళ్ళ తమ్ముడు. ఓకే. తమ్ముడు. రూమ్మేట్స్ కాదు, మన ఇంట్లో ఉన్నారు. అప్పుడు ఒకసారి సస్పెండ్ చేశారు, కాలేజ్ నుంచి డిబార్ చేశారు, యూనివర్సిటీ నుంచి డిబార్ చేస్తే అప్పుడు 2-3 నెలలు మన ఇంట్లో ఉన్నారు. ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు మన ఇంట్లో. ఓకే. ఓకే. వీడు నా క్లాస్మేట్, బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఆ రోజుల్లోనే మర్డర్ చేసుకునే లెవెల్లో పాలిటిక్స్ ఉండే. జార్జ్ రెడ్డిని చంపడం అనే కారణాలు ఏంటి సార్? పొలిటికల్ మోటివేనా? పొలిటికల్. రామానాయుడు గారు తక్కువ వయసులో సినిమా ఇండస్ట్రీకి వచ్చారని తెలుసు, ప్రొడ్యూసర్గా. మీరేంటి, మీ నాన్నగారు ఉన్నారని వచ్చారా సినిమాల్లో, లేకపోతే? లేదు, నేను అనుకోకుండా వచ్చాను, కంటిన్యూ అయిపోయాను. అట్లా కంటిన్యూ ఉద్యోగం చేసుకునేవాడిని. మనకి యాక్సిడెంట్లో కోతల రైడ్ తీసాను. కోతల రైడ్ తీసిన తర్వాత మళ్ళీ ఏదో కోపం వచ్చి మొగుడు గోలు తీసాం. ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ అయిపోయాం. ఓకే. ఆ తర్వాత ఉద్యోగానికి రిజైన్ చేసి. ఏం ఉద్యోగం చేసేవారు సార్? జూనియర్ ఇంజనీర్ అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. ఇరిగేషన్ ఎక్కడ సార్? ఇక్కడే మన ఎర్రమంచిలో. ఓకే. గవర్నమెంట్ ఉద్యోగమే. ఓకే. గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చేసారు. అది ఆ రోజుల్లో ఏంటి సార్, కోతలరాయ్ గారి టైంలో చిరంజీవి గారు అప్పుడు అప్కమింగ్ కదా ఆయన. అప్పటికి కొంచెం చిన్న వేషాలు వేస్తూ ఉన్నారు. చిన్న మంచి వేషాలు ఇచ్చారు. ప్రాణ ఖరీదులో ఆల్మోస్ట్ సెకండ్ హీరోనే కదా, చంద్రమోహన్ గారు హీరో చేస్తున్నాడు. అవును. మనూరు పాండవులు కూడా రిలీజ్ అయింది. అందులో చిన్న వేషం అయినా చాలా పాపులారిటీ వచ్చింది. బ్యాక్ టు బ్యాక్ ఇంకో సినిమా కూడా చేసినట్టున్నారు ఆయనతో, మొగుడు కావాలి. మొగుడు కావాలి. ఓకే. తర్వాత చిరంజీవి గారితో సినిమా లేదు, 2 సినిమాలు చేశారు. మీ డైరెక్షన్లో వచ్చిన స్వర్ణకు కూడా మీరే ప్రొడ్యూసర్, డైరెక్టర్. ఆ 3 తర్వాత నేను డైరెక్టర్ అయ్యాను. డైరెక్టర్ అయినాక 6 సినిమాలు 7 సినిమాలు బయట వాళ్ళకే చేశాను డైరెక్షన్లో. మళ్ళీ ప్రొడక్షన్ కూడా మొదలెట్టిన. ఆ తర్వాత నా ప్రొడక్షన్లో బయట డైరెక్టర్లు చేశారు. తర్వాత నేను కొన్ని చేశాను. మీ ఇది లాస్ట్ సినిమా ప్రతిఘటన కదా సార్? ప్రతిఘటన. మరి ఎందుకని సార్ ప్రతిఘటన తర్వాత సినిమాలు ఆపేశారు? తీసే పరిస్థితి లేదు, ఉన్నది ఉంచుకున్నది పోయినాక ఇంకేం చేస్తాం సినిమాలు. మీ ఈ జర్నీలో ఎంతోమంది లెజెండ్స్తో వర్క్ చేశారు, పరిచయాలు ఉన్నాయి. లేకపోతే మీరు పని చేయకపోయినా, వర్క్ పరంగా పని చేయకపోయినా మీ పదవుల పరంగా మీరు వెళ్ళి కలవటాలు చాలా ఉన్నాయి కదా. మీ జర్నీలో దాసనారాయణ గారు మీకు కాన్ఫ్లిక్ట్ ఏంటి? మీరు తర్వాత గురువు అని మీరు తిరిగేవాళ్ళు కదా, రేలంగి నరసింహ గారు, మీరు ఎక్కువ దాసరి గారి ఇంట్లో కనిపించేవారు. నేను నాకు గురువు కాదు కానీ గురువు గారు అనేవాళ్ళం, అనకుండా ఉంటాం కానీ. బట్ ఆయన నాకు ఈ ట్రేడ్ యూనియన్ యాక్టివిటీగా ఆయన కొంచెం ఒక రకంగా గురువే. అది కూడా వేరే డిఫరెన్సెస్ మా ఇద్దరికి ఏదో సినిమా మీద వచ్చినాయి. అదొక ఆ స్టోరీ కూడా ఈ మధ్యకి రాసాను. సో ఆల్రెడీ రాసినాయి, మళ్ళీ చర్చలు ఎందుకు. అయిపోయిన కాడి నుంచి ఆయన పోయేదాకా క్లోజ్. ఇప్పుడు కృష్ణ గారి లాగానే ఆయన లాస్ట్ డే వరకు. అఫ్కోర్స్
ఆయన పోయే టైంకి యాక్చువల్లీ అన్ఫార్చునేట్గా నేను ఊళ్ళో లేను, కానీ నేను అప్పుడు స్టేట్స్ వెళ్తా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కనపడి వెళ్ళాను నేను. ఓకే. అప్పటికే మాట లేదు, చేయకపోవటమే. సరే, ఒకటి ఇది నిజమో కాదో తెలీదు, బట్ దాసరి గారు ఇంకొన్ని రోజులు బతికేవాళ్ళు ఆయనే స్వతహాగా ఒక సర్జరీ చేయించుకొని ఇబ్బంది పడ్డారని ఒకటి నడుస్తుంది, అది నిజమేనంటారా? తగ్గాలని చెప్పి బెడియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారని చెప్పేసి బెడిసి కొట్టింది. ఓకే. ఎట్లా సార్ ఆయన మీ ఇద్దరికి రిలేషన్ ఎలా ఉంటుంది? ఎందుకంటే సమస్యలు మీ దగ్గరికి వస్తే ఆయన దాసరి గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళ, దాసరి గారి దగ్గరికి ఎవరైనా కార్మికుల సమస్యతో వెళ్తే మీ దగ్గరికి పంపించేవాళ్ళ? ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన సమస్యలు నేనే సాల్వ్ చేశాను, ఆయన దగ్గర మేనేజర్గా తీసుకెళ్ళేవాడిని కాదు. మరీ ఇంపాసిబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద స్టార్తో ఏదైనా ప్రేయించి వచ్చింది అనుకోండి, నేను మాట్లాడతాం బాగోదు అనుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళిన సమస్య నాకు గుర్తున్నంత వరకు 1-6 కూడా లేవు. బట్ ఆయన దగ్గరికి వచ్చిన సమస్యలు ఏంటంటే ఆయన కూడా అందరినీ పిలిచి ఏం మాట్లాడతారు, భరద్వాజ్ నువ్వు చూసే పోయి అని చెప్పేవారు. ఓకే. అట్లా తప్ప అదేం లేదు. ఓకే. అంటే ఇండస్ట్రీని గురించి ఇద్దరు మాట్లాడుకుని చేసుకునేవాడు. ఆయనకి చెప్పకుండా నేనేం చేసేవాడు కదా, నాకు చెప్పకుండా ఆయన ఏం చేసేవాడు ఇండస్ట్రీ వరకు. మిగిలిన ఆయన వ్యాపారం అయింది, నా వ్యాపారం నాది. ఓకే. ఇంకొకటి సార్, మీరు మీ కెరీర్లో చేసిన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన పెద్ద పండగ వజ్రోత్సవాలు ఒకటి చేశారు. వజ్రోత్సవాల టైంలో మీరే సింగిల్ హ్యాండ్తో అంతా నడిపించారని చెప్పేసి తెర వెనుక తెలిసింది. మీ గురువు గారు మీరు, తెర ముందు మీ గురువు గారు, తెర వెనుక మీరు, ఐ మీన్ దాసరి గారు మీరు ఇద్దరు కలిసి. అందరూ చేశారు, మేము చేసాము. అంటే నాకేం చెప్పారంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అంతా నన్ను తినేశారు. సో టోటల్గా ఫ్లో వేసుకోవటం కానీ, ఆర్టిస్టులు చేసుకోవటం కానీ, వీళ్ళందరికీ రిహార్సల్స్ దగ్గర నుంచి ప్రోగ్రామ్ అయిపోయేదాకా మొత్తం అంతా నేను ఒక్కడే. అంటే ఇప్పుడు రేలంగి నరసింహారావు గారు అప్పుడు ఎంతమంది చేశారో గుర్తుంది, మీ టీము పేర్లు కూడా గుర్తులేదు, అంతమంది చేశారు. అది చిన్న సమస్య, 3 రోజులు పెద్దది కదా, అంతమంది ఇండస్ట్రీస్ లెజెండ్స్ అందరినీ కూర్చోబెట్టి చేయటం అంటే మామూలు విషయం కాదు. సో వీళ్ళందరి కోఆపరేషను ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళు మన పండగ అని చేశారు కాబట్టి మనం చేయగలిగాం. సరే, దాసనారాయణరావు గారు ఉన్నారు, కెఎస్ రామారావు గారు, కళ్యాణ్ గారు, వీళ్ళందరూ చేశారు. అదంతా చేస్తేనే వచ్చింది ఇదంతా. ఓకే. ఏదో మనం చేసాం మన వల్ల అయిపోయింది అనుకుంటే అట్లా. చిరంజీవి గారు ఒకళ్ళని కాదు, ఆల్మోస్ట్ అందరు. తెర వెనక ఏమైనా బాధపడే సందర్భాలు ఉన్నాయి సార్ వజ్రోత్సవాల తర్వాత? ఎందుకంటే కాంట్రవర్సీ అయింది కదా వజ్రోత్సవాలు అనేది ఆ టైంలో. నేను బాధపడతాను. ఇప్పుడు నిజంగా పాపం నా వరకు, నాకు అప్పచెప్పిన బాధ్యతల వరకు నాకు వాళ్ళు అందరూ కోఆపరేట్ చేశారు. ఇప్పుడు వీళ్ళందరూ స్టార్స్, వాళ్ళని రిహార్సల్స్ను ఈ టైంలో స్కూల్ మాస్టర్ల ఉద్యోగం నాది. పాప వాళ్ళు పిల్లల్లాగే అట్లాగే చేసేవారు. అవునా? చేస్తే అంత కోఆపరేట్ చేసింటే మనకి అంతకంటే ఏం కావాలి, ఎట్లా చెప్తే అట్లా చేశారు. ఓకే. సో మొత్తం అన్ని క్రాఫ్ట్స్ని కంట్రోల్ చేసాం అప్పుడు. అవును. ఆర్టిస్టులు చేశారు, డ్యాన్స్ మాస్టర్లు, సింగర్స్, డైరెక్టర్లు, ఎవరిదో ఒకటి కాదు కదా ప్రోగ్రామ్. 3 రోజుల ప్రోగ్రాము, హోల్ ప్రోగ్రాము కంట్రోల్ చేయటం అంటే కష్టమైన విషయం. కోర్స్ అప్పుడు ఈవెంట్ మేనేజర్ని కూడా పెట్టుకున్నాం అనుకున్నాడు. వాళ్ళు బాగా పనిచేశారు అప్పట్లో. వాళ్ళు కూడా బాగా మన టీం లాగా చేశారు. సో అందుకని చాలా ఈజీగా కంప్లీట్ చేయగలిగాం. కంప్లీట్ చేసి ఈవెంట్ సక్సెస్. దాని తర్వాత వెనక వచ్చినటువంటి అపవాదులు, కాంట్రవర్సీ ఏం లేదు. ఏదో కొంతమందికి అనుకోకుండా జరుగుతూ ఉంటాయి, తప్పదు. కొన్ని జరిగినాయి, దాని మీద అయిపోయింది కదా, అయిపోయిన గాయాలను ఊరికి కెలుక్కోవటం. ఓకే. ఆ లెవెల్లో ఇప్పుడు సిల్వర్ అదే వజ్రోత్సవాలు 75 years చేశారు సార్. ఇప్పుడు దగ్గర 100 years వచ్చినట్టుంది కదా. 100 years మెడ్రాస్లో చేశారు కదా మన వాళ్ళు. ఇండస్ట్రీ, తెలుగు సినిమా పరిశ్రమ 100 సంవత్సరాలు చేశారు. అది సినిమా పరిశ్రమ. తెలుగు సినిమా ఇండస్ట్రీకి 100 ఏళ్ళు చేయాలి. బట్ నేను అనుకుంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. అప్పుడు అంటే నారాయణరావు గారు ఉండటం అనేది ఒకటి చాలా అడ్వాంటేజ్. ఇప్పుడు నారాయణరావు గారు పోస్ట్, ఆయన ప్లేస్ ఎవరు భర్తీ చేయలేరు. పోస్ట్ కాదు, ఆయన సినిమా పెద్దగా ఆయన ప్లేస్ ఎవరు భర్తీ చేయలేరు. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తీసుకోలేరు కూడా, ఆ బాధ్యత తీసుకోగలిగే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఓపిక లేదు. ఓకే. కష్టమైన విషయం. అప్పుడు కొంత కంట్రోల్ ఉండేది ఇండస్ట్రీ మీద, ఇప్పుడు అంత కంట్రోల్ ఎవరికి ఇవ్వలేదు ఇప్పుడు పరిస్థితి. అండ్ ఇండస్ట్రీ అంతా ఓపెన్ అయిపోయింది ఇప్పుడు అని చెప్పేసి. ఓపెన్ కాదు, ఎవరి కుంపటే వాళ్ళది, ఎవరి గొడవ వాళ్ళది. సో ఈ గొడవలో అంతకుముందు కొంచెం ఎంత కాకపోయినా మనం అంతా ఒకటి అనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు అది అసలు లేదు. ఒకటే ఇండస్ట్రీ అంతా ఒకటే అనే ఫీలింగ్ అయితే లేదు అసలు. ఊరికి అంటానికి అంటాం, మేమంతా ఒకటే, ఒక ఫ్యామిలీ అంటాం, కానీ ఎవరిది ఏ ఫ్యామిలీ ఎవరిది కాదు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళే కాదు. ఓకే. తెలంగాణ ఎలక్షన్స్ ముందు ఒక వీడియో చేశారు మీరు.
తెలంగాణ ఎలక్షన్స్లో మార్పు రావచ్చు, ఆల్రెడీ కాంగ్రెస్కి వేవ్ ఉందని చెప్పేసి. ఎలా సార్ అది ఎలా ప్రెడిక్ట్ చేయగలిగారు? మీ ఆలోచన ఏమొచ్చింది అప్పట్లో? అసలు బీఆర్ఎస్ స్ట్రాంగ్ లేదనుకున్నారా, లేకపోతే వాళ్ళు చేసిన తప్పులు ఏమనిపించింది మీకు? బీఆర్ఎస్ నాకు ఇప్పటికీ నేను చెప్తాను, బీఆర్ఎస్ బ్రహ్మాండంగా చేసింది అంటాను. ఎందుకంటే డెవలప్మెంట్ ఉంది. నాకు ఈ పవర్ కానీ, వాటర్ కానీ, ఈ రోడ్లు కానీ చెప్పుకుంటే పోతే చాలా డెవలప్మెంట్గా ఉంది. తప్పులు కూడా ఉన్నాయి, చాలా తప్పులు ఉన్నాయి. ఓకే. కానీ ఎందుకో తెలియదు, అంటే ఒక రకంగా అహంకారం అనేది నాకు ఎక్కువ కనపడింది. ఓకే. ఈ ఫ్యామిలీ ఫస్ట్ 5 years ఉన్నది సెకండ్ 5 yearsలో లేదు. వాడు ఫస్ట్ 5 years అందరికీ అవైలబుల్గా ఉండేవారు వాళ్ళు. అట్లీస్ట్ కేసీఆర్ గారు మొదటి నుంచి నాట్ అవైలబుల్ అనుకోండి, కేటీఆర్ గారు అన్న అవైలబుల్. ఫస్ట్ ఫోన్ కొడితే చాలు, మెసేజ్ ఇస్తే చాలు అన్న లెవెల్ ఉండేది. సెకండ్ 5 yearsలో అసలు ఆయన కూడా నాట్ అవైలబుల్గా వెళ్ళిపోయారు. ఓకే. సో అది ఒక పద్ధతి మారుతుంది, తెలుస్తుంది, మార్పు కనపడుతుంది. ఆ మార్పుతో ప్రజల్లో మార్పు వచ్చింది చాలా. అది కాకుండా ఈ లంచగొండితనం పెరగటం ఇవన్నీ చేసేసరికి జనంలో మార్పు వచ్చింది. జనంలో విలేజెస్లో బాగా ఎక్కువ వచ్చేస్తున్నాయి. సిటీ కంటే కూడా. సిటీలో మనకు రోడ్లు గీడ్లు ఉండేసరికి మనకేం తెలియట్లేదు. అక్కడ మాత్రం వాళ్ళకి చాలా రకరకాల తేడాలు వచ్చేసినాయి. ఆ తేడాల్లో దెబ్బ కొట్టింది. అది ఇంకొకటి సార్, తెలంగాణ పాలిటిక్స్లో ఒక లాస్ట్ 6 months సినారీ మొత్తం మారిపోయింది. లాస్ట్ 6 months వరకు కూడా బీఆర్ఎస్ బీజేపీ అనే సినారీ నడిచింది. లాస్ట్ 6 monthsలో బీజేపీ అసలు కనుమరుగైపోయింది. దీనికి మీరు ఏమంటారు? బీజేపీ కనుమరుగవడానికి బీజేపీకి ఏంటంటే, బీజేపీకి హైప్ వచ్చింది. యాక్చువల్గా సీన్ మారలా. బీజేపీకి హైప్ వచ్చింది అంటే అప్పుడు కాంగ్రెస్ కొంచెం డల్గా ఉంది. అంటే రేవంత్ రెడ్డి వచ్చిన కాడి నుంచి కాంగ్రెస్ కూడా ఒక రకమైన ఊపు వచ్చింది, చిన్న ఊపు ఉంది. కానీ బండి సంజయ్ ఊపు ముందు ఇతను చాలకపోయాడు. ఆయన ఎక్కువైనాక ఆ ఊపు ఉంది. ఎప్పుడైతే బండి సంజయ్ గారు దిగిపోయాడు అక్కడి నుంచి, సో అక్కడి నుంచి కౌంటర్ చేసే బీఆర్ఎస్ని కౌంటర్ చేసే వాళ్ళు తగ్గిపోయారు. బీజేపీ నుంచి సాఫ్ట్ కౌంటర్ ఉంది, ఈ హార్డ్ కౌంటర్ ఇప్పుడు కావాలి కదా. హార్డ్ కౌంటర్ ఈయన అయ్యాడు. వీళ్ళకి కరెక్ట్గా ఆ టైంకి మనకు కర్ణాటకలో ఎలక్షన్ గెలవటం, ఎలక్షన్ కాంగ్రెస్ రావటంతో ఊపు వచ్చింది, వీళ్ళకి ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం వచ్చేసరికి వీళ్ళు కలిసి ఇక్కడికి కొట్టడం పెట్టారు. జోదం కుదిరింది. ఇంకొకటి సార్, ఇంకొక చర్చ బాగా నడిచింది ఎలక్షన్ 2 నెలల ముందు 3 నెలల ముందు. అక్కడ ఏపీలో బాబు అరెస్ట్ అనేది తెలంగాణలో ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని చెప్పి ఒక టాక్ నడిచింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? చంద్రబాబు గారు అరెస్టు తెలంగాణ పాలిటిక్స్ అనే టాపిక్లో మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అయితే ఏం పని చేయలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే పని చేసిందంటే ఇప్పుడు హైదరాబాద్లో దాని మీద ప్రొవిషన్స్ హడావిడి ఎక్కువ జరిగింది హైదరాబాద్లో. అవును, హైదరాబాద్లో ఛాలెంజ్లు కూడా చేశారు. మీ అంత చూస్తాము, బీఆర్ఎస్ అంత చూస్తామని చెప్పారు. ఓటింగ్కి వెళ్తే పర్టికులర్గా నా కాన్షియన్స్ మిగిలి నేను పెద్దగా తిరగలేదు రౌండ్. నేను ఎప్పుడు వెళ్ళినా కానీ మాకు అక్కడే ఓటు, నాకు నెల్లారెడ్డిగూడలో శ్రీనగర్ కాలనీలో నేను ఎప్పుడూ గంట లైన్లో నుంచునేవాడిని. 11ంటికి వెళ్ళేవాడిని. ఇప్పుడు వెళ్ళే టైంకి వెళ్ళాను. అటువంటిది కౌంటర్ దగ్గర అక్కడ లోపల ఎవరు లేరు, బయట బూతుల్లో వీళ్ళు కూర్చుంటారు కదా పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కూడా ఎవరు కూర్చోలేరు, ఎవరు లేరు. ఎంతో హడావిడిగా ఉండేవారు. అంతకుముందు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది, అసలు తెలిసిన వాళ్ళే లేరు అక్కడ ఎవరు. అంటే ఇంత హడావిడి చేసిన వాళ్ళు, చంపేస్తాం పొడిచేస్తాం అన్నవాళ్ళు చాలా హడావిడిగా ఉండి ఓట్లు వేయించాలి కదా. ఓటింగే ఇలా మీరు చూసారు 45% 40% వచ్చింది హైదరాబాద్ సిటీ. సో దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి కోసం మేము ఉన్నామో, మేము చంపేస్తాం పొడిచేస్తాం అన్నారో వాళ్ళు ఓటేలా. వాళ్ళు ఓటేస్తే పైగా వాళ్ళు ఏమన్నా కాంగ్రెస్ని గెలిపిస్తున్నారు, బీఆర్ఎస్ని గెలిపించారు కదా కాంగ్రెస్ని. సో ఇవన్నీ ఓకే ఊరికే చెప్పడమే. ఓకే, అది పని చేయలేదు గ్యారంటీగా. తెలంగాణ పాలిటిక్స్లో అనేది పని చేయలేదని మీ అభిప్రాయం? నా ఉద్దేశంలో పని చేయలేదు. ఓకే సార్. అయితే ఇంకొకటి సార్, పని చేసి ఉంటే 80 దాటి కాంగ్రెస్కి 80 దాటి వీళ్ళతో పనిచేసి ఉంటాయి. ఇంకో స్టేట్మెంట్ ఒకటి చూసాను సార్, ఎలక్షన్ అయిపోయిన తర్వాత చాలా రాజకీయ పార్టీలకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సీఎం అభ్యర్థిగా రేవంత్ని ముందుగా ప్రకటించి ఉంటే క్లీన్ స్వీప్ వచ్చేదని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. అది మీ దృష్టికి వచ్చిందా? దాని గురించి మీరు ఆయన ఉద్దేశం అది కానీ ఏమో కాంగ్రెస్లో ఏదో పిచ్చి పార్టీ, మంచి పిచ్చి పార్టీ ఏదో ఒక రకంగా చెప్పాలంటే
వాళ్ళకి స్వతంత్రం ఎక్కువ. సో అట్లా ముందు నుంచి ఆల్మోస్ట్ అనౌన్స్డే, అది కాదని ఏం లేదు. అయితే మిగిలిన వాళ్ళకి ఆశావహులం, కాదు నేను అవుతాను, అది ఎట్లా అవుతా అవనేమో అని కొంతమంది, ఎట్లా అవుతాడని కొంతమంది ఏదో చేసి మొత్తానికి చేశారు. ఫైనల్గా ఆయన అయ్యాడు. ఆయన మొదటి నుంచి ఆయన అనౌన్స్డే, ఆయన ఆల్మోస్ట్ అనౌన్స్డ్, ఓకే, అనఫిషియల్లీ అనౌన్స్డ్ ఆయన. అది సార్. ఇంకొకటి, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి కదా, హామీల పరిస్థితి చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఎందుకంటే ఉచిత బస్ అన్నారు లేడీస్కి, 200 యూనిట్స్ వరకు మనకి ఇచ్చిన పవర్, 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా, వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు, అయిపోతుంది, ఏమవుతుంది, మహా అయితే అప్పు అవుతుంది. లేకపోతే అంటే ఏ గవర్నమెంట్ అయినా ప్రాపర్గా నువ్వు మెయింటైన్ చేయగలిగితే, నిన్న మీరు అసెంబ్లీ ఈ మధ్య అసెంబ్లీ ఫాలో అయ్యి ఉంటే, కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే సాంబశివరావు గారు ఒక మాట చెప్పారు. రాజీవ్ గాంధీ గారు ఎప్పుడో చెప్పారనే ఒక మాట ఆయన కోట్ చేశారు. ఏంటంటే మనం ప్రభుత్వాలు ఖర్చు పెట్టే డబ్బుల్లో 75% వేస్ట్ అవుతున్నాయి, 25% వీఆర్ స్పెండింగ్ మనీ. ఈ 75% వేస్టేజ్ని మనం సేవ్ చేయగలిగితే అసలు అప్పులు చేయక్కర్లా, మీరు చెప్పిన అన్ని స్కీములు ఇవ్వచ్చు. ₹1 ఖర్చు పెడితే 75 పైసలు మనం బయటికి పోతున్నాయి, వేస్ట్ అవుతున్నాయో, లంచాలు అవుతున్నాయో, ఇంకోటి అవుతున్నాయో. ఈ 75 పైసల్లో అట్లీస్ట్ ఒక 40 పైసలు కాపాడు 35 పైసలు పోనిచ్చాను. 40 పైసలు అయితే ఇక అప్పులు చేయకుండా మీరు చెప్పినవి అన్నీ ఇవ్వచ్చుగా. ఈ 6 కాదు, ఇంకొక 6 వేసినా కానీ ఇవ్వచ్చు. ఓకే, అంటే మనం పెట్టే 1,00,000 కోట్లలో 75% అంటే 75,000 కోట్లు పోతున్నాయి బయటికి. 25,000 కోట్లే వాడుతున్నాం మనం. సో 5 సంవత్సరాలు అంటే 75 అయిపోయింది కదా, 4,00,000 కోట్లు. ఇంకొకటి సార్, ఇంకొక విమర్శ ఒకటి వస్తుంది సార్, ఉచితాలపైన ఎక్కువ విమర్శ వస్తుంది సార్. ఎక్కువ ఉన్నటువంటి మధ్యతరగతి పీపుల్ ఉన్నారు, రిచ్ తక్కువ, పూరు తక్కువ. బట్ మధ్యతరగతిలో కట్టే ట్యాక్స్ తీసుకెళ్ళి పప్పు బెల్లాలాగా పనిచేస్తున్నారు అని చెప్పేసి ఒక ఇది వస్తుంది. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్లు అయినా అవ్వచ్చు, ఓట్ బ్యాంకింగ్ కోసం రాజకీయాలు చేస్తున్నాయి కానీ సరిగా చేయట్లేదని వస్తుంది. దానిపై మీ అభిప్రాయం సార్, ఈ పంచటాలు ఉచితాలపై? అది గతంలో మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ తప్ప వేరే ట్యాక్స్లు ఉండేవి కాదు. అవును. తర్వాత ఏదో సర్వీస్ ట్యాక్స్ కొంతకాలం వచ్చింది, సర్వీస్ ట్యాక్స్ నుంచి ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత భూమి మీద పుట్టిన ప్రతి మనిషి భారతదేశంలో ట్యాక్స్ కడుతున్నారు. నేను ట్యాక్స్ కట్టంది ఏంటో చెప్పండి మీరు. వస్తువు ఏది కొన్నా ట్యాక్స్ కడుతున్నారా? చివరికి టాయిలెట్కి వెళ్తే ట్యాక్స్ కడుతున్నారా? హెయిర్ స్టైల్ మంగళ షాప్కి వెళ్తే కడుతున్నారా? బట్టలు వేస్తే కడుతున్నారా? దేనికి కడతలా మీరు ట్యాక్స్? కట్టని మనిషి ఎవరు? డబ్బు ట్యాక్స్ కట్టలేదు అంటే వాళ్ళ పరిధి. ఇప్పుడు 10,000 సంపాదిస్తున్నాడు అనుకోండి, ఆయన 1,500 ట్యాక్స్ కడుతున్నాడు. మీరు 10 కోట్లు సంపాదిస్తే 15 కోట్లు 10 కోట్లు సంపాదిస్తే 1,50,000 కడుతున్నారు. సో దాని మీద ట్యాక్స్ కట్టకుండా ఏమీ లేదు. సో ప్రతి వాళ్ళు కడుతున్నారు ట్యాక్స్. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రతి మనిషి ట్యాక్స్ కడుతున్నాడు కాబట్టి ఇప్పుడు వృద్ధాప్యం అనేది వచ్చినాక ఇప్పుడున్న పరిస్థితుల్లో జాయింట్ ఫ్యామిలీస్ లేవు కాబట్టి ఉన్నవాడు లేనివాడు అనుకుంటే అందరికీ ఆ వృద్ధాప్య పెన్షన్లో లేకపోతే వాళ్ళకి ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్లో ఏదో గవర్నమెంట్ చెయ్యాలి అనేది నాకు అవసరమైన వాళ్ళు ఉంటారు. బట్ ఇట్ షుడ్ బి అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి. హెల్త్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, ఓల్డ్ ఏజ్ ఒకటి, హౌసింగ్ ఒకటి, 4 పనులు గవర్నమెంట్లు ట్యాక్సులు తీసుకుంటున్నారు కాబట్టి అవైలబుల్గా ఉండాలి. వాడుకునే వాళ్ళు వాడతారు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్లో స్కూల్లో చదవటం ఇష్టమైతే ఫ్రీగా ఎడ్యుకేషన్, గవర్నమెంట్ కాలేజీలో అయితే ఫ్రీ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ హాస్పిటల్లో చేరితే ఫ్రీ హెల్త్ ఇవ్వు. మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తానంటే వెళ్ళని మనకేముంది. అట్లాగే డబ్బు లేని వాళ్ళు ఎవరన్నా పిల్లలు సరిగ్గా చూడటం లేదు, డబ్బు సంపాదించి ఇప్పుడు ఎవరు అన్నారు, ఇప్పుడు పెద్ద కంపెనీ రిలయన్స్ కాదు ఇంకో కంపెనీ ఉండాలి కదా, టాటా ఏదో బట్టల కంపెనీ, ఆయన పెద్ద ఆయన ఫాదర్ని వదిలేస్తే ఆయన ఇప్పుడు ఫ్లాట్లో ఉంటున్నాడు అన్నారు. కొడుకులు కోటీశ్వరులు, ఇండియాలో నెంబర్ 1 or 2లో ఉంటారు టెక్స్టైల్ వాళ్ళు. సో అటువంటి వాళ్ళకి ఇది ఓల్డ్ ఏజ్ ఉందనుకోండి, శుభ్రంగా ఉండి బతకొచ్చు కదా. సో ఇటువంటివి చేయాలి, అటువంటివి చేస్తే బాగుంటుంది. ఓకే. సో మన డబ్బులే మనకి వచ్చేటట్టు ఉండాలి కదా, మనకి గ్యారంటీ ఉండాలి కదా. ఏపీ పాలిటిక్స్ గురించి కూడా మీరు ఎక్కువ విశ్లేషణ చేస్తున్నారు. ఆ విశ్లేషణ ఏం చేయాలి, నాకు క్వశ్చన్ చెప్తా ఉంటాను. అదే మీ ఆలోచన చెప్తుంటారు. మీ ఆలోచనలకి అనుగుణంగా మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు చెప్పేది ఏంటంటే, భరద్వాజ్ తాసు పట్టుకొని కరెక్ట్గా 50-50 అన్నట్టు చెప్తుంటారు, చురకలేస్తుంటారు అని చెప్పేసి మీ వీడియోలు చూస్తున్న వాళ్ళు చెప్తుంటారు.
కానీ 1% ఎటో మొగ్గుతున్నారని చెప్పి ఒక విమర్శ ఉంది. దానిపైన మీరేమంటారు? ఒక పార్టీకి 1% మొగ్గుతున్నారు అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఒక ఛానల్లో కొంచెం ఎక్కువ చేస్తున్నా. వైసీపీకి ఛానల్లో వైసీపీ కానుకి ఇదిగా ఉంటుంది ఉంటుంది. అయితే దాంట్లో ఇప్పుడు ఏ ఛానల్ అయినా కానీ మాట్లాడేటప్పుడు ఏముంటుంది, ఇప్పుడు మీ ఛానల్ ఉంది, మీరు టీడీపీ అనుకుంటారు అంతా. టీడీపీ అంటే అవునంటే అవును, కాదంటే కాదు. అట్లాగే పైన ఏమంటారు వాటిని తమ్నైల్స్ ఇష్టం వచ్చినవి రాస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఇప్పుడు మీతోనే వైసీపీ గెలుస్తుందని అనుకో, వైసీపీ ఓడిపోతుందని మీరు పెడతారు, లోపలికి వెళ్తే వైసీపీ గెలుస్తుందని నేను చెప్పింది ఉంటుంది. ఓకే, అట్లా తమ్నైల్స్ వాళ్ళు ఏం చెప్పినా కానీ ఇంకో రకంగా వేసుకుంటూ ఉంటారు. ఓకే, వాళ్ళ పార్టీకి సంబంధించి అనుకూలంగా వాళ్ళని కాదు, ఎవరైనా కానీ. నేను ఇవాళ చూశాను చాలా 2 చెప్తాను. ఒకటి నా బొమ్మేసి వీడు దుర్మార్గుడు అని ఒకటి వేశారు ఎవరో. మీ బొమ్మేసి? నా బొమ్మేసి. ఓకే, నా బొమ్మేసి అంటే నేను దుర్మార్గుడు డబ్బులు అడిగాడు సంథింగ్ అటువంటి వేశారు. అది యాక్చువల్గా ఎవరి మీద లోపల మాట్లాడిన మనిషి మన గురించి మాట్లాడారు. బట్ నన్ను మీద కంప్లైంటే లేదు. కానీ కంప్లైంట్ నా బొమ్మేసి దుర్మార్గుడు అంటే దుర్మార్గుడు అనుకోండి. నాకే అర్థం కాదు, ఏమో నన్ను ఎవరు తిట్టాడు బాబు అని నేను చూస్తే అందులో ఏమీ లేదు. అట్లా లోపలికి వెళ్ళి చూడాలి, అసలు ఏమీ లేదు, లోపలికి వెళ్ళి చూడాలన్నమాట. ఓకే, అట్లాగే ఇంకోటి ఏదో చూశాను ఇవాళ, ఇంకో బొమ్మ పవన్ కళ్యాణ్ గారి బొమ్మేసి వీడు సన్నాసి అన్న. ఆయన నేను ఇప్పుడు తిట్టాను రా బాబు, అసలు నేను అసలు అటువంటి మాటే అన్న ఎవరిని, ఆయనే కదా ఎవరిని అన్న. లోపలికి వెళ్ళి చూడలే, ఇంక నేను అసలు అనలేదు కాబట్టి నాకు అనవసరం చూడాలి వాళ్ళు ఏం చేసి వచ్చారు అది. ఓకే, సో ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా వేస్తూ ఉంటారు. ఓకే, నాకు తోచినది నేను చెప్తాను. నేను ఇప్పుడు ఆ వైఎస్ఆర్సీపీకే నేను చేసి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఓపెన్ లెటర్ ఎందుకు రాస్తాను? అవును, ఓపెన్ లెటర్ టు జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎందుకయ్యా ఇట్లా కమ్మ వాళ్ళని ఎందుకయ్యా నువ్వు హింసిస్తున్నావు అని కూడా అడిగాను నేను. మరి డైరెక్ట్గా అడిగాను కదా, మరి అడగ ఇంకెవరిని మిమ్మల్ని ఆ విషయంలో మిమ్మల్ని బాధపడిన అంశం ఏంటి సార్ అది? ఏది కమ్మ వాళ్ళు మీరు ఎందుకు హింసిస్తున్నారని లెటర్ రాయడానికి జనం వచ్చి మాట్లాడుతున్నారు, చెప్పుకునే వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళు అంతమంది చెప్తున్నారు. ఒకళ్ళిద్దరు చెప్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్పారు అనుకోండి, నమ్మను నేను, ఎందుకంటే పొలిటికల్గా వాళ్ళకి. బట్ కామన్ పీపుల్ కొంతమంది వచ్చి చెప్తా అంటే బాధేస్తుంది కదా, వచ్చేసారు కొంతమంది ఇక్కడికి. ఓకే, సో అది ఉంటే మనకి బాధేస్తుంది కదా. అసలు ఇది అంటే నేనేది ప్రభుత్వం చేసేటప్పుడు ఏమో నేను తప్పు చేశాను అనుకోండి, నేను కమ్మడిని అయ్యి ఉండొచ్చు, అయిపోకపోయి ఉండొచ్చు. తప్పు చేస్తే నన్ను శిక్షించడం పర్లేదు, ఇట్లా ఇది చేయటం అనేది కమ్యూనిటీ మొత్తాన్ని చేయటం. గవర్నమెంట్, అందులో గవర్నమెంట్ అంటే అందరితో కలిపి చేయాలి. ఓటు వేసినా అయిపోయినా అందరినీ కాపాడాల్సింది గవర్నమెంట్. నేను నాకు ఓటు వేయలేదు కాబట్టి నేను ఇట్లా చేస్తాను, లేకపోతే నువ్వు నా కమ్యూనిటీ కాబట్టి ఇట్లా చేస్తాను అనేది కరెక్ట్ కాదు. ఓకే, అయితే ఏంటంటే నేను మొన్న నాకు ఎవరో వచ్చి సార్ అని చెప్పి వైఎస్ఆర్సీపీ వస్తున్నాం, అతను పర్టికులర్గా నేను కమ్మండి అని చెప్పాడు. అదేంటన్నా మా ఊరు మొత్తం కమ్మేశారు, మేము అందరం వైఎస్ఆర్సీపీ సార్ అంటే. అట్లా కూడా ఉన్నారు, ఇట్లా ఉన్నవాళ్ళు ఉన్నారు, అట్లా ఉన్నవాళ్ళు ఉన్నారు. సో మనకి తెలియదు మొత్తం అని, మనం లోపలికి ఇన్డెప్త్ వెళ్ళం కాబట్టి మనకి పెద్దగా తెలియదు. కొంతమంది ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అనుకున్న వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అన్నారు, ఇబ్బంది పెడతలేదు అన్న వాళ్ళు ఇబ్బంది పెడతలేదా, ఎవరి ఇష్టం వాళ్ళది. మీ లెటర్ రాశారన్నారు, దాని రెస్పాన్స్ ఏమైనా వచ్చింది సార్ బయటికి? ఎందుకు వస్తుంది అంటే ఓపెన్ లెటర్ నేను వీడియోలోకి పెట్టేది, లెటర్ రాయలేం కాబట్టి ఇవే మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు గారికి పెట్టాను, పవన్ కళ్యాణ్ గారికి పెట్టాను, అందరికీ పెట్టాను. ప్రస్తుతం ఉన్న సినారీలో ఒక దాదాపు 4.5 సంవత్సరాలు అయిపోయింది సార్ వైసీపీ వచ్చేసి పవర్లోకి. వైసీపీ పాలన ఎలా ఉందనుకుంటున్నారు మీరు? వైసీపీ వెళ్తున్న ట్రాక్ మీరు ఏం చెప్తారు దానిపైన? అసహ్యంగా కూడా ఉన్నాయి కొన్ని. ఓకే, కొన్ని చాలా బ్రహ్మాండంగా కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయన్నీ చెప్తేనేమో వైఎస్ఆర్సీపీకి అమ్ముడు పోయామంటారు, అసహ్యంగా ఉన్నాయన్నీ చెప్తేనేమో తెలుగుదేశానికి అమ్ముడు పోయామంటారు. ఇది వీళ్ళ గొడవ, ఇద్దరు తిడతారు. పరిస్థితి అట్లా ఉంది. ఓకే, మీరు అందరి వాడలాగా అనిపించుకోవాలనుకుని ఎవరికే కాకుండా పోయారంటారా? అంతేగా, నగరకాన కానీ ఏంటి సార్ అది మీకు అంతగా చండాలంగా ఉన్నాయని అనుకున్న సందర్భాలు ఏంటి సార్? మంచిగా ఉన్నాయి కూడా చెప్దాం మనం. చండాలం ఏం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో వెళ్ళారు, ఎందుకు ఆపుతావు నువ్వు? అసలు నువ్వు ఎందుకు ఆపాలి? ఓకే, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాడు, ఎందుకు ఆపుతావు నువ్వు? ఈయన వెళ్ళాడు, లోకేష్ గారు వెళ్ళాడు, ఎందుకు ఆపుతావు నువ్వు? ఎందుకు ఆపాలి అసలు వాళ్ళని?
వాళ్ళు చెప్పేది వాళ్ళకి హక్కు ఉంది కదా. నువ్వు వెళ్ళలేదా పాదయాత్ర వెళ్ళావు, అంతకుముందు ఓదార్పు యాత్ర వెళ్ళావు, ఇంకో యాత్ర వెళ్ళావు, వెయ్యాలిగా. నువ్వు ఎందుకు ఆపాలి? అవసరం ఏంటి? ఓకే, చెప్తే చెప్తారు, నువ్వు మంచి చేసేది చేసుకో, నువ్వు గెలువు. అది ఒకటి అస్సలు నచ్చని విషయం. లీడర్స్ రోడ్డు మీద రాకుండా ఆపటం. అది చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఆయన తక్కువ కదా, ఆయన ఉన్నప్పుడు ఆయన చేశాడు, ఆయన అట్లాగే చేశాడు. ఇప్పుడు పవన్ అదే జగన్ గారిని వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆపేయలేదు అప్పుడు. అంటే అప్పుడు సమ్మిట్ జరుగుతుంది కదా సార్, ప్రపంచం అంతా లేదుగా. సమ్మిట్ లేదు, సమ్మిట్ లేదు, తొక్కలేదు. అప్పుడు నన్ను ఆ రోజు సంపుని కూడా అరెస్ట్ చేశారు కదా. నేను, సంపు, మహేష్ కత్తి ముగ్గురు వెళ్ళాము. వెళ్తే మేమిద్దరం తప్పించుకున్నాము, సంపుని అరెస్ట్ చేసి తిప్పారు, ఊరంతా తిప్పారు. అట్లాగే ఈయన్ని కూడా చలసాని శ్రీనివాస్ని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఆయన ఊరంతా తిప్పారు. సో ఎందుకు చెప్పాలి అసలు, ఎందుకు అరెస్ట్ చేయాలంట? మేము అడిగింది ఏంటి, స్పెషల్ స్టేటస్ కోసం వచ్చాం, అక్కడ ఏమీ లేదు అక్కడ. పవన్ కళ్యాణ్ గారు వస్తాను, ఆయన రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తాను వచ్చారు, ఆయన ఎయిర్పోర్ట్లో ఆపారు. సో ఎక్కడికక్కడ ఎవళ్ళకి వాళ్ళ అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకుంటానే వచ్చారు. సో ఇవాళ వీళ్ళు చేస్తే తప్పు, వాళ్ళు చేస్తే తప్పు అనేది చంద్రబాబు నాయుడు సైడ్, వీళ్ళు చేస్తే తప్పు నాకు ఇష్టం ఉండదు. ఇది మీరు చేశారు కదా, మీరు నేనే పర్సనల్ విక్టిమ్ని, ఓకే, బాధితుడిని కాదు, అదే బాధితుడిని చెప్తున్నాను కదా, బయట వాళ్ళు కాదు కదా చెప్పాను. సో ఇవన్నీ కరెక్ట్ అయిన విషయాలు కాదు. ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, రోడ్లు అవ్వలేదు. సో రోడ్లు అవ్వలేదు అంటే రోడ్లు ఎందుకు వేయలేదు నువ్వు? నిన్న మొన్న ఏం చెప్పారు, 3,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు తీసుకుని పసుపు కుంకుమకి ఇచ్చాడు, రోడ్డు కోసం అప్పు చేశాడు, పలానా కార్పొరేషన్లో అక్కడ తీసుకెళ్ళి ఇచ్చారు అని నువ్వు చెప్తున్నావు. కరెక్ట్, చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గుడే. మరి నువ్వు 4.5 సంవత్సరాలు రోడ్లు వేసి ఉండదు, 3,000 కోట్లు అంటున్నావుగా. 12,000 ఇదేస్తానికి కాదు, మేము 7,000 పెట్టి వేసామన్నారు, ఇంకో 3,000 10,000 అవుతుంది కదా, అంతే కదా. సో ఇవన్నీ మాటలు కాదు కావాల్సిందే. వీళ్ళైనా వాళ్ళైనా మాటలు మాట్లాడతాం మానేసి చేతల్లోకి రావాలి. నువ్వు ఏం చేసావు? ఇప్పుడు నేనేమంటాను, ఇప్పటికైనా 5 నెలలు, 4 నెలలు, 3 నెలల్లో ఉంటుంది ఎలక్షన్, ఇప్పటికైనా ఈ రెండు పార్టీలు, ఇటు వీళ్ళు కానీ అటు వాళ్ళు కానీ నిజాలు మాట్లాడకుండా ఉంటే ఏమవుతుందో తెలీదు. వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు 120 వస్తాయని, వీళ్ళు అనుకుంటున్నారు 170 వస్తాయని వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరికి రాకుండా ఏమన్నా అయిపోతుంది. ఆ పరిస్థితి రాకుండా రాష్ట్రాన్ని కాపాడాలని ఇద్దరిని కోరుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అనేది ఎలక్షన్ పైన ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకుంటున్నాను మీరు? చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అరెస్ట్ చేసి 52 రోజులు జైల్లో పెట్టారు కదా, ఆ సిచ్యువేషన్లో జరిగిన పరిణామాలను చూస్తే మీకు అనిపిస్తుంది అరెస్ట్ ఏమనుకుంటున్నారు? అరెస్ట్ చేసిన విధానం తప్పు. అరెస్ట్ చేయటం ఏముంది, ఇప్పుడు ఈ రాజకీయం అన్నాక చేస్తారు, ఎవరినైనా చేస్తారు. నాకు అనుమానం ఉంటే చేస్తాం. ఇప్పుడు నన్ను చేస్తే మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎవరు నిప్పు ఎవరు ఉప్పు అనేది మనకు తెలియదు. రాజకీయాల్లోకి వెళ్ళినాక ఎవరు నిప్పులు కాదు 100%. చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, ఎవరైనా కానీ వాళ్ళు ఉన్నా అంటే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు లాంటి కేసు పెట్టాలనుకుంటే ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు జైలుకి వెళ్ళాలి. అంటే జరుగుతుంది అంటే జరుగుతుంది, 100% ఫ్రాడ్ జరుగుతుంది, ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది. ఇదే కేసుగా పెట్టుకోవాలనుకుంటే ఇంక్లూడింగ్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇప్పుడున్న దాంట్లో కూడా మళ్ళీ జైల్లో పెట్టాలి. ఓకే, ఎవరైనా పెట్టాలి. సో దాన్ని మనకు చూసి చూడనట్టు వదిలేయాలా, సీరియస్గా తీసుకోవాలా? ఏదైనా కానీ కోర్టులో ఫైట్ చేసుకోవాలి. అరెస్ట్ చేశారు, రొటీన్లో వెళ్ళిపోయింది, అరెస్ట్ చేసుకుంటారు. బట్ అరెస్ట్ ఆయన్ని పట్టుకెళ్ళి తెల్లారగట్ట వెళ్ళి అర్జెంటుగా అంత హడావిడి చేసి పట్టుకొని తీసుకెళ్ళాలా అనేది అంటే అనవసరం, అంత పెద్ద సీన్ చేయాల్సిన అవసరం లేదనేది నా ఫీలింగ్. ఓకే, బట్ దానివల్ల పెద్దగా తేడా ఏమి రాలా, పెద్ద ఏదో అనుకున్నాము. నా ఉద్దేశంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం లాభం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి లాభం జరిగింది అంటే ఓట్లుగా లాభం జరగల, మైలేజ్గా లాభం జరిగింది ఆయనకి. ఓకే, ఆయనకి ఏంటంటే అయితే దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకోవాలి. వాళ్ళ నాయకత్వం లోపం ఉండటం వల్ల చంద్రబాబు నాయుడు గారు అంతటి వాడిని లోపల ఇస్తే వీళ్ళెవరు కనపడకుండా తిరగటం అనేది చాలా అసహ్యంగా ఉంది, చాలా బాధగా ఉంది. నీకు హైదరాబాద్లో జనం ప్రొవిషన్ ఇచ్చారు, ఎక్కడ 54 దేశాల్లో పెట్టారని చూపిస్తున్నాం మనం. మన ఆంధ్రాలో ఏం పెట్టారంటే చాలా తక్కువ, రానివ్వలేదు కదా బయటకు అసలు ఎవరిని. ఇవన్నీ ఒట్టి మాటలమ్మా, మమ్మల్ని రానివ్వలేదు. మేము వెళ్ళలేదా వైజాగ్కి వెళ్ళి మేము చెప్పలేదు, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అరెస్ట్ చేస్తాంటే మేము తిరగలేదు రోడ్లు ఏమట. రానివ్వలేదు అనే పదం అసలు వాడద్దు. రానివ్వకపోతే రావటం అనేది రాజకీయ పార్టీ. ఓకే, మనం ఉద్యమం ఎప్పుడు చేస్తాం? ఓకే,
రానివ్వకపోతే ఉద్యమం రాణిస్తే ఉద్యమం ఏముంది ఒక్కది. నేను రానివ్వట్లేదు కాబట్టి బయటకు వస్తున్నా కాబట్టి నీకు ఉంటుంది. అప్పుడే కదా నాకు జోష్ వచ్చేది. అగ్రెసివ్నెస్ లేదంటున్నారు ఆ పార్టీలో. లేదు అసలు మొత్తం లేదు కదా. అసలు ఏమి చెప్పబడిపోయి ఉంటే ఎవరు మాట్లాడకుండా ఎవరు అక్కడ చేశారు ఇక్కడ చేశారు స్టేట్మెంట్లు ఇళ్లలో కూర్చొని వాళ్ళు కదా బయటికి రావాలి. సో సెకండరీ నాయకత్వం లేకుండా చేసుకోవటం ఆయన పెద్ద బ్యాడ్ ఆ పార్టీ. సరే, ఇప్పుడు ఇంతకుముందు రామారావు గారు, నాగేశ్వర గారు పెద్ద లెజెండ్స్ స్టార్స్ ఉన్న టైంలో సినిమా వేరు, పరిశ్రమ వేరు, పొలిటికల్ లైఫ్ వేరు అనేది రకంగా ఉండేది. ఇప్పుడు సినిమా పరిశ్రమ ప్లస్ ఇండస్ట్రీ అంతా కలగవ పొలగం అయిపోయింది అని చెప్పేసి పార్టీల వైజ్ కుంపట్లో వచ్చింది, ఇండస్ట్రీలో చీలికి వచ్చిందని టాక్ నడుస్తుంది. దీన్ని మీకు ఏకీభవిస్తారా? చీలికంటే ఎప్పుడు ఏ వర్గం ఆ వర్గం ఉంటానే ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు తప్ప లేకపోతే ఎవరు ఇందాకే చెప్పే కదా ఎవడు కుంపటాడుదని. సో చీలికి వచ్చిందని కొత్తగా ఏదో కనిపెట్టినట్టు మనం ఏదో వాస్కోడిగా అలాగే ఏం అక్కర్లా. ఎప్పుడు అప్పుడులో రామారావు గ్రూప్ వేరు, నాగేశ్వరరావు గ్రూప్ వేరు అనేవారు కదా. శోభన్ బాబు గారు వేరు, కృష్ణ గారు వేరు, అట్లా చిరంజీవి గారు వేరు, బాలకృష్ణ గారు వేరు. ఇట్లా ఎప్పటికప్పుడు ఈ గ్రూపులుగానే ఉన్నాయి కదా. అవసరం వచ్చినప్పుడు అందరూ కలుస్తారు. గ్రూపులు యాక్చువల్గా నిజం చెప్పాలంటే పెద్దవాళ్ళు ఎవరికి గ్రూపులు ఉండవు. మధ్యలో మన పుట్టవాళ్ళం. ఇప్పుడు మీరు ఎవరితో చేస్తున్నారు, నేను ఎవరితో చేస్తున్నాను, మనం వెంటనే గ్రూపులు కట్టేసి మనం మాట్లాడతాం. వాళ్ళు మళ్ళీ బాగానే ఉంటారు. సాయంత్రం వేసరి శుభ్రం కూర్చొని మంది ఇస్తారు అందరికి. మీరు ఇప్పుడు చిరంజీవి గారితో మాట్లాడారు, చిరంజీవి గారితో రిలేషన్ గురించి మాట్లాడారు. బాలకృష్ణ గారు కలిసి సినిమాలు చేసే అవకాశం రాలేదా మీకు? లేకపోతే బాలకృష్ణ గారితో అసోసియేషన్ కుదరలేదు ఇంతవరకు? బాలకృష్ణ గారితో పర్సనల్ అసోసియేషన్ చాలా బాగుంటుంది నాకు. ఆయన కూడా నేను అంటే చాలా ఇష్టంగా ఉంటారు. ఆయన ఏదన్నా అంటే మాట్లాడతాం. సినిమా చేద్దామని అనుకున్నాం, 2-3 సార్లు అనుకున్నా కానీ కుదరలేదు. అంటే సబ్జెక్ట్ దొరకాలి, అది దొరకాలి. సార్, ఇప్పుడు బాలకృష్ణ గారు చూసుకుంటే ఒక సినిమా హీరోనే కాదు, పొలిటికల్ లైఫ్ కూడా ఉంది. పొలిటికల్ అనాలిసిస్లో పొలిటికల్ క్రిటిక్గా మీరు పొలిటికల్ విషయాలు కూడా మాట్లాడుతూ ఉంటారు. బాలకృష్ణ గారు ఇప్పుడు పొలిటికల్ కెరీర్ ఎలా ఉందనుకున్నారు? సినిమా పొలిటికల్ రెండు కలిపి ప్రయాణం చేస్తారు ఆయన పొలిటిక్స్ ఏమో చేసేస్తూ ఉంటారు. జర్నీ రెండింటిపైన జర్నీ చేస్తారు కదా. బయట కనపడ్డ మనిషి వేరు, బాలకృష్ణ గారు పొలిటికల్గా వేరు. అంటే మనం బయట చూసే బాలకృష్ణ గారు, పొలిటీషియన్ బాలకృష్ణ చాలా తేడా ఉంది. అంటే బయట చూసే మనిషి ఆయన చాలా ఈజీ గోయింగ్, అసలు ఏమి పట్టించుకోడు, ఈ రాజకీయంగా ఏం తెలియదు అనుకుంటాం. కానీ ఆయనకి ప్రతిదీ తెలుసు. అంటే నేను క్లోజ్గా ఒక 3 days నేను ఉన్నా ఆయనతో. డే అండ్ నైట్ ఉన్నాం. 3 days అనుకోకుండా ఊటీ వెళ్ళాం. ఊటీ గోవా వెళ్ళినప్పుడు ఉన్నాం. ఓకే. చూస్తే ఆయనకు వచ్చే ఫోన్లు ఎక్కడ విలేజెస్ నుంచి, అక్కడి నుంచి చిన్న చిన్న ఉద్యోగాల నుంచి వాళ్ళందరూ చేసి అందరితోనూ ఆయన ఓపిక్గా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆ కాంటాక్ట్స్ లేకపోతే మాట్లాడరు కదా. సో నేను అంతకుముందు బాలకృష్ణ గారు మాకు తెలిసి అసలు ఈయన ఎవరితో మాట్లాడు, ఈయన చాలా ఇదిగా ఉంటాడు, కోపంగా ఉంటాడు, అది ఇది అనుకున్నాం. కానీ ఆ 3 రోజులు చూసినాక ఈజ్ ఎ డిఫరెంట్ బాలకృష్ణ. పొలిటీషియన్ బాలకృష్ణ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హీరో బాలకృష్ణ. పొలిటికల్గా మీరు చెప్పారు. సినిమా పరంగా చూసుకుంటే ఇప్పుడు ఈ మధ్య బ్లాక్ బస్టర్లు కొట్టుకుంటూ వెళ్తున్నారు అన్ని సినిమాలు. మీరు కొన్ని సినిమాలను విశ్లేషించారు కూడా. ఆయన సినిమా జర్నీ ఎలా ఉందంటారు ఇప్పుడు? ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది, టాప్లో ఉన్నారు కదా. అంటే ఇప్పుడు ఉన్న బ్యాచ్లో ఆయన రేంజ్ ఆయనకు ఉంది. ప్రస్తుతం ఊపు ఉంది ప్రస్తుతం. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి సార్? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి దాదాపు 10 years అవుతుంది. అవును, పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు పొలిటిక్స్లో. ఏంటి పరిస్థితి? పవన్ కళ్యాణ్ గారు టీడీపీతోనే ఉంటాను అని చెప్పేసి నిన్న కూడా చెప్పారు గట్టిగా. 10 ఏళ్ళు ఉండాలి. ఎంతకాలం చెప్పినా ఇప్పుడు ఉండకుండా 10 ఏళ్ళు ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఉంటారు, ఏముంటుంది, ఆయన ఉంటారు. ఆయన రాజకీయ జర్నీని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే ఆయన కన్సిస్టెన్సీ ఉండుంటే అసలు ఇప్పటికి ముఖ్యమంత్రి అయ్యేవాడు. ఆయన కన్సిస్టెన్సీ లేదు. ఆయన ఏం మాట్లాడతారో ఆయనకి తెలీదు. రోజుకోటి మాట్లాడతారు. సో దాంతో ఏమవుతుందంటే క్యాడర్ను ఇది పెంచుకోలేకపోతున్నారు. ఆ ఫ్యాన్స్ ఆ గోల, సీఎం గోల తప్ప ఓట్గా టర్న్ అవట్లేదు. తెలంగాణలో చూసాం మనం. కుకట్పల్లి వస్తే సీఎం అని అక్కడ కూడా అరిచారు. మరి ఓటు ఎందుకు ఇలా? అసలు మనం చూసి వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ కానీ అసలు అఖండ జ్యోతి ఆయన వచ్చాడు, కుకట్పల్లి అదిరిపోయింది, పగిలిపోయింది అన్నారు. మరి 39,000 ఓట్లు. ఏది బీజేపీ అంత స్ట్రాంగ్గా ఉంటే కూడా ఇక్కడ సిటీలో వాళ్ళ ఆఫీస్ అది ఉండి కూడా కుకట్పల్లిలో రాలా.
డబ్బులు ఖర్చు పెట్టారు. ఆ క్యాండిడేట్ డబ్బులు పెట్టే క్యాండిడేట్ బీజేపీ టికెట్ రాకపోతే వీళ్ళ దగ్గరికి వచ్చాడు ఆయన. సో ఇవన్నీ చూస్తుంటే మరి ఓటుగా కన్వర్ట్ అవట్లా. ఇక్కడ ఎట్టా ఉందో అక్కడ కూడా అంతే ఉంటుంది కదా, తేడా ఏముండదు. అంటే అక్కడ మారిపోయిందని చాలా మంది చెప్తూ ఉంటారు, ఇక్కడ అట్టగే చెప్పారు. ఆయన మీటింగ్ పెడితే 35 మంది మేము రెడీగా ఉన్నాం, కంటెస్ట్ చేస్తామని చెప్పారు కదా. అన్నా నువ్వు ఒప్పుకో, మేము చంపేస్తాం అన్నారు. డిపాజిట్ రాదు. అక్కడ అదే మాట్లాడుతున్నారు. ఓకే, ఇక్కడ కంటే 30,000 ఓట్లు ఎక్కువ వస్తాయేమో మహా వస్తాం. అక్కడ క్యాడర్ ఉందని చెప్తున్నారు కదా, అక్కడ జనసేనకి చెప్పారు వీళ్ళు. జనసేనకి అంటే ఇక్కడ ఫస్ట్ నుంచి కాన్సన్ట్రేషన్ చేయలేదు, నా మొత్తం అంతా ఏపీ పైన. ఇక్కడ మాత్రం ఏం కాన్సన్ట్రేట్ చేశారండి ఆయన మొత్తం. నిన్న ఎవరో చెప్తున్నారు 50 రోజులు వెళ్ళాడు ఇప్పటికి వైజాగ్లలో అంటున్నారు. అంటే ఆయన తిరిగింది, పబ్లిక్లో తిరిగింది. వీళ్ళు ఉండొచ్చు అంటే 50 రోజులు వెళ్ళారో 100 రోజులు వెళ్ళారో కదా నాయకుడు అన్నాక. ఇప్పుడు నా ఉద్దేశంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి 10 సంవత్సరాలు అయిపోయేసరికి మొత్తం రాష్ట్రం ఆయన కంట్రోల్లో ఉండాలి. అసలు అక్కర్లే. అసలు ఇవాళ కూడా నేను అంటాను, పవన్ కళ్యాణ్ గారు అంత శక్తి ఆయనకు తెలియదు. ఆయన శక్తి ఆయనకు తెలియక తిరుగుతున్నాడు ఆయన పిచ్చిగా. ఆయనకున్న శక్తికి ఆయన ఏమైనా చేయొచ్చు. ఆయన అది మానేసి పొలిటికల్గా ఏదో చేద్దాం అనుకుని తిరిగి పాలిటిక్స్లోకి వెళ్ళిపోయినాక డైవర్ట్. ఒకరోజు మోడీ గారు అంటాడు, ఒకరోజు ఈయన అంటాడు, ఒకరోజు కమ్యూనిస్టులు అంటారు. ఇట్లా అన్ని పార్టీలని తిరుగుతూ ఆయన ఇమేజ్ని చెడగొట్టుకున్నాడని నా ఫీలింగ్. ఆయనకున్న ఇమేజ్ కానీ ఆయనకున్న పవర్ని కానీ పోగొట్టుకున్నాడు. చిన్న సైజుగా ఆయన ఇదైపోయాడు. ఆయన పవర్ ఆయన పోగొట్టుకున్నాడు. అంటే ఏం చెప్తాను అది సార్. అయితే ఇంకోటి సార్, మరి వైసీపీ సంబంధించి ఒక నెల రోజుల నుంచి ఒక అలజడి జరుగుతుంది, లోపల ఒక అలజడి జరుగుతుందని ఒక టాక్ వస్తుంది. ఎందుకంటే వైసీపీ నుంచి చాలామంది రిజైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రిజైన్ చేశాడు, దాని తర్వాత వైజాగ్లో ఒక పర్సన్ రిజైన్ చేశాడు, సెకండ్ గ్రేడ్ క్యాడర్ మొత్తం రిజైన్ చేస్తుంది. ఈ వైసీపీలో కూడా అభ్యర్థులను మార్చడం అనేది బాగా జరుగుతుంది, అనౌన్స్ కూడా చేసేస్తున్నారు బయటికి. దీన్ని బట్టి ఏం చేయాలి సార్? అంటే ఉన్న అభ్యర్థులు పనికి చేయరని, అభ్యర్థులు పని చేయట్లేదు అంటారా, లేకపోతే సీఎంఏ పని చేయట్లేదు అంటారా? ఎందుకు ఈ మల్ల కులాలకు అవసరమా? అంతా బాగుంది అనుకున్నప్పుడు ఇది ఎందుకు మరి? ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ బీఆర్ఎస్ దాకా వీళ్ళంతా రాజులు. పార్టీ గిట్టి అని పేరుకే కానీ జగన్మోహన్ రెడ్డి గారే, పవన్ కళ్యాణ్ గారే, చంద్రబాబు నాయుడు గారే, కేసీఆర్ గారే. వీళ్ళ బొమ్మ లేకుండా ఆ పార్టీల్లో ఎవరైనా గెలుస్తారా? 4 పార్టీల్లోనూ వాళ్ళ బొమ్మతోనే గెలవాలి. గెలిస్తే ఓడిపోతే వాళ్ళ బొమ్మతోనే ఓడిపోవాలి. అంటే గెలిపోయినా ఓటమైనా నలుగురిదే. వాళ్ళు రాజులు, వాళ్ళు పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు రాజ్యాన్ని నడపట్లేదు, నడపరు కూడా వాళ్ళు. ఓకే, వాళ్ళ సొంత రాజ్యాలు. సో వీళ్ళు ఎవరైనా తీసివచ్చి ఎవరినైనా వేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ బొమ్మ గెలిస్తే గెలుస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలనుకుంటే ప్రజలు గెలిపిస్తారు, ఎవరిని ఉంచోబెట్టినా. అవును కదా. వద్దు అనుకుంటే ఎవరితోనూ ఎవరు గెలరు. మరి ఎందుకు ఉన్నోళ్ళు ఉంచేసి ఆయన బొమ్మ వేస్తే అయిపోయింది కదా. ఉన్నోళ్ళు ఎందుకు వేయించాలి? అతనికి ఇష్టం లేదేమో, అతనికి ఏం తెలిసిందో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకుముందు ఒకసారి నడుస్తున్న దాంట్లో కొత్త వాళ్ళు రండి మీకు నేను ఇస్తానంటే కొత్త వాళ్ళంతా వస్తే విజయరామారావు గారు ఆనందం తీసుకొచ్చి వాళ్ళ మంత్రులు కూడా చేశారు. అందుకే కదా కేసీఆర్ గారు టీఆర్ఎస్ పెట్టాల్సి వచ్చింది. సో అట్లా ఒక్కోసారి రాజులకి ఏముంటుంది, వాళ్ళకి కోరికలు వస్తూ ఉంటాయి, ఏదో కోరిక ఉంటుంది, రాజ్యం ఇలా చేద్దాం అనుకుంటారు. ఆ మార్పు చేస్తే ఓకే, దాన్ని మనం ఉన్నవాళ్ళనే ఉంచుకోవాలని రూల్ ఏం లేదు కదా. ఉన్నవాళ్ళు సరైన పాలన చేయట్లేదని రాజుగారు అనుకున్నాడేమో. వీళ్ళంతా మోతేదారులు పోతేదారులు ఏదో అంటారు కదా, వీళ్ళు సరిగ్గా చేయకపోతే వాడిని మారుస్తారు అంతా. మీ ఆలోచన ప్రకారం ఇప్పుడు ఏంటి సార్, ఎలా ఉంది సినారీ? ఎవరికి ఎడ్జ్ ఉందంటారు ఇప్పుడు? టీడీపీ జనసేన కూటమా లేకపోతే వైసీపీయా? టఫ్గా ఉందమ్మా, అంత ఈజీ ఏం కాదు. వైసీపీ చెప్పినట్టు 170 150 ఏం లేవు, సీన్ లేదు వాళ్ళకి. వీళ్ళు చెప్పినట్టు కూడా వీళ్ళకి 100 ఇమీడియట్గా గెలుస్తాను లేదు. వాళ్ళు ఉన్న పరిస్థితిలో కొంచెం ఒక ఎడ్జి వాళ్ళకి నా ఉద్దేశంలో వైఎస్ఆర్సీపీ ఒక చాలా మైన్యూట్ ఎడ్జ్ ఉంది. వీళ్ళిద్దరు కలిసి సరిగ్గా చేసుకుంటే, వాళ్ళ నుంచి ప్రాపర్గా చేసుకోగలిగితే వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఓకే, తెలుగుదేశం బ్యాచ్కి. ఓకే, వీళ్ళు దాన్ని వాడుకోకుండా ఈ కొట్టుకోటాలు చేసుకుంటే మాత్రం వీళ్ళకి మళ్ళీ కథమామూలే. అయితే పెడతాం కదా, మనం ఏం చేస్తాం, మనకేంటి ఫ్యూచర్ ఏంటి? కేవలం జగన్మోహన్ రెడ్డిని పడేయటం అనేది పాయింట్ కాదు. వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఈయన ఎంతసేపు ఏం చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను హైదరాబాద్ను ఉద్ధరించాను లేకపోతే అందరినీ అమెరికా పంపించాను అంటాడు. ఆయన అదే చెప్తాడు.
అయిపోయింది అది, ఆ చరిత్ర అయిపోయిందా, జగన్మోహన్ రెడ్డి దొంగ అయిపోయిన ఈ మూడు వెంట విని బోరు కొట్టేసింది మనకి. వాట్ నెక్స్ట్ అని చెప్పాలంటే వాట్ నెక్స్ట్ అనేది చెప్పాలి. ఇప్పుడు నాకు 5 ఏళ్ళు ఇచ్చారు, 5 ఏళ్ళు నేను ఇది చేద్దాం అనుకున్నాను, కొంత చేశాను కొంత చేయలేదు, ఇంకా నెక్స్ట్ ఇది చేస్తాను అని చెప్పాలి. అది వదిలేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసాము ఎంతసేపు ఈ దుర్మార్గుడిని పడగొడతాం తప్ప నాకు వేరే చేయం లేదంటాడు నేను. ఎందుకు వస్తున్నావు, ఎందుకు మనం పార్టీ చేస్తున్నావు? ఓ దుర్మార్గుడు ఏంటి, ఏం దుర్మార్గం చేశాడు? నేను 5 ఏళ్లలో ఇది చేశాను, ఈ 5 ఏళ్లలో ఇతను ఇది చేశాడు, ఈ 5 ఏళ్ళు చేసిన ఈ తప్పులు నేను సరిచేస్తానికి వస్తున్నాను, చేసి పెడతాను, దీనివల్ల మీకు ప్రజలకి ఇంత నష్టం వచ్చిందని చెప్పాలి. అది ఎవరో చెప్పట్లా. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు ఏం చేశాడు లాస్ట్ 4.5 yearsలో చాలా తక్కువ చెప్తున్నారు, లేకపోతే నువ్వేం చేసావని చెప్పట్లా. నా కళ్ళ ముందు రోడ్లు కనపడుతున్నాయి. ఇప్పుడు రోడ్లు వేసి ఓడిస్తాయి అంటే రోడ్లు వేస్తే మరి హైదరాబాద్లో ఓడిపోయారు కదా బీఆర్ఎస్, రోడ్లు బ్రహ్మాండంగా వేస్తే కూడా ఓడిపోయారు కదా. సో రోడ్డు ఒకటే పనిచేస్తుంది అనేది కాదు, మిగిలినవి కూడా పనిచేస్తాయి. సో వీళ్ళు కూడా ఏం చేసామో చెప్పుకోవటం అని చేసుకోవాలి, వాళ్ళు ఏం చేయలేదో చెప్పడం నేర్చుకోవాలి. సో ఆ రెండు పొలిటికల్గా ఒకళ్ళకొకళ్ళు పోరాటం మొదలెడితే ఎవరో ఒకళ్ళు గెలుస్తారు, లేదనుకుంటే అసలు కొంచెం ఇబ్బందులే ఉంటాయి. అయితే సార్ ఒకటి ఇంతకు గవర్నమెంట్లో సినిమా ఇండస్ట్రీకి ఏం చేసినాయో ఏం చేయలేదు అని పక్కన పెడితే, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సినిమా వాళ్ళపైన దాడులు ఎక్కువని వర్బల్గా అంటే ఓవరాల్ దాడులు ఎక్కువైపోయాయని చెప్పేసి ఒక విమర్శ ఉంది. దాన్ని కనీసం ఒప్పుకుంటారా? ఓవరాల్ దాడి ఒకసారి ఎవరో ఒక ఎమ్మెల్యే చెప్తే నేను ఒక్కడే తిట్టాను, ఎవరన్నా తిట్టడపోని ఆస్తులు పెంచుకున్నారంటే ఎవడ ఆస్తులు తేల్చుకున్నారా అని నేను ఒక్కడి స్టేట్మెంట్ ఇచ్చా. మరి ఎవరిని ఇచ్చారు? ఓవరాల్ దాడులు పెరిగిపోయినాయి అంటున్నారు. ఊరికే మాట్లాడేవాళ్ళు ఎవరు మాట్లాడారు? సినిమా ఇండస్ట్రీ పైన ఎక్కువ ఇరుసుకుపడుతున్నారు. ఏం ఇరుసుకుపడింది మిగతా ఎప్పుడు ఏమో ఎవడైతే ఇరుసుకుపడ్డాడితో మాట్లాడడానికి నీకు ధైర్యం లేదు. ఊరికే కూర్చొని పడ్డారు ఏం పడ్డారు? ఆ రకంగా భయపెట్టారేమో చెప్పాలి కదా. మాట్లాడటానికి వీలు లేకుండా కూడా భయపెట్టేశారు. వీళ్ళు ఎప్పుడన్నా మాట్లాడి సస్తే కదా, ఎప్పుడన్నా మాట్లాడారు సినిమా వాళ్ళు? సినిమా వాళ్ళని ఆ బీజేపీ వాళ్ళు మీ పెళ్ళాలు పిల్లలు ఆడవాళ్ళు అంతా చెడిపోయిన వాళ్ళు అంటే మాట్లాడారు. వీళ్ళకి ఇంత మొగతనం ఉంది వాళ్ళకి. వీళ్ళు మాట్లాడతారు మళ్ళీ ఏదో, వీళ్ళు ఎవరు ఆపుతారు? వీళ్ళు అది అంత లేదు, ఆపటం అనేది ఏం లేదు. వీళ్ళు సోషల్గా దే డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ద పబ్లిక్. వాళ్ళకి ఏమీ అవసరం లేదు. వాళ్ళు అవసరం వచ్చిన రోజు మాత్రమే మాట్లాడతారు. వాళ్ళు అవసరం వచ్చినప్పుడు ఏదైనా ఉంటే మాట్లాడుకుంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. సో నేను అనుకోవటం వాళ్ళు బెదిరించారు, వీళ్ళు బెదిరించారు, ఇవన్నీ బోగస్. ఓకే, ఏదో టికెట్లు అప్పుడు అడిగి టికెట్లు ఇవ్వాలని రూల్ ఏముంది? ఇవ్వాలని రూల్ ఏం లేదు. అడిగారు, ఇస్తే ఇచ్చారు, ఇచ్చినప్పుడు ఇస్తున్నారు కదా. ఓకే, ఇదేంటి సార్ పరిస్థితి? అప్పుడు మీరు ఆస్కార్ అవార్డు గురించి కూడా అప్పుడు ఏదో మాట్లాడితే మీ పైన దాడి చేశారు కదా, తర్వాత అంతా సద్వాని కింద మాట్లాడకుండా నేను మాట్లాడన్నారు. అందుకని మళ్ళీ మీ బతుకులు చెప్తాను రండి అన్నాను. వాళ్ళ బతుకులు రాలేదు. అంతే, నేను రూమ్లో కూర్చుని నేను ఏం మాట్లాడుకుంటే నీకెందుకు? నేను మాట్లాడింది ఎవడో చెప్తే దాన్ని పట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను. నువ్వు డైరెక్ట్గా నన్నే అడగొచ్చు కదా. నువ్వు మీడియాకి ఎక్కితే నేను మీడియాకి ఎక్కుతాను, సింపుల్ కదా. తర్వాత ఎదురుపడ్డ సందర్భాలను మాట్లాడుకున్నారా రాఘవేంద్ర గారు కానీ, లేకపోతే నాగబాబు గారు కానీ, మీరు కానీ? నాగబాబు గారు నాకు కలవలేదు ఎప్పుడు. రాఘవేంద్ర గారు మాత్రం ఆ రోజు ఎక్కడ కనపడి నేను చూడలే. ఆయనే వచ్చి మేము భరత. ఏంటి సార్ పరిస్థితి? మనకి ఆస్కార్ అవార్డు రేంజ్కి వెళ్ళింది మన సినిమా. ఏంటి పరిస్థితి? సినిమా ఇండస్ట్రీ ఎలా వెళ్తుంది? ఏమంటే బాగానే ఉంది. ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంది. 2023 సూపర్గా ఉంది. సో డెఫినెట్గా ఇంకా బాగుంటుంది. ఈ సంవత్సరం పెద్ద సినిమా రిలీజ్ ఉన్నాయి 24. అవును, డెఫినెట్గా బాగుంటుంది ఇండస్ట్రీ. సోషల్ మీడియా అనేది సినిమా ఇండస్ట్రీకి ప్లస్ అయింది అనుకుంటున్నారా, మైనస్ అయింది అనుకుంటున్నారా? సోషల్ మీడియా ఇంపాక్ట్ సినిమా ఇండస్ట్రీ పైన ఎలా ఉందనుకుంటున్నారు? ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గుంటూరు కారానికి సంబంధించిన ఒక పాట రిలీజ్ అయింది. పాట రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చినాయి. తమన్ పైన, సాహిత్యం పైన, ఆ ప్రొడక్షన్ హౌస్ పైన ఆ పాట చండాలంగా ఉందని. దాని తర్వాత రామదేవ శాస్త్రి గారు ట్విట్టర్ నుంచి వెళ్ళిపోవటం, ప్రొడక్షన్ హౌస్లో గోల, ఇవన్నీ ఓపెన్గా బయటకు వచ్చేస్తున్నాయి. ఈ ఇష్యూలన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? సోషల్ మీడియా ప్లస్ అయింది అనుకుంటున్నారా, మైనస్ అయింది అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? నాకు సోషల్ మీడియా, నా లెక్క ప్రకారం సోషల్ మీడియా అసలు మనం కౌంట్ చేయటం మన తప్పు. ఇప్పుడు మన ప్రజలు 15 కోట్ల మంది ప్రేక్షకులు మొత్తం, తెలుగు మాట్లాడేవాళ్ళు, తెలుగు వాళ్ళు. సోషల్ మీడియాలో మనది వచ్చేది బాగా హైయెస్ట్ అయితే 1 million అంటారు. 1 million అంటే 10 లక్షల మంది. ఈ 10 లక్షల మందిలో సినిమాల గురించే మాట్లాడతారు. ఈ 10 లక్షల మంది 10 లేకపోతే 20 లక్షల మంది మాట్లాడతారు మనం సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు.
20 లక్షల మందిలో వీళ్ళు నిజంగా సినిమాలు చూసేవాళ్ళు డెఫినెట్గా నాకు 10 లక్షల కంటే ఎక్కువ ఉండరు అందులో కూడా. ఓకే. కామెంట్ చేస్తానికి ప్రతివాడు కామెంట్. ఇప్పుడు ఇందాక మీరు రెడీగా యానిమల్ చూశారు, నేను చూడలేదు కానీ నేను దాని మీద కామెంట్ పెట్టేస్తాను. దుర్మార్గం అంట, తొక్క అంట, తోటకూర అంటాను, నాకు సంబంధం లేకపోయినా కానీ. ఎందుకు పెడతానంటే నాకు దాని మీద యానిమల్కి ఇవాళ యానిమల్ మీద మాట్లాడితే నాకు వ్యూస్ వస్తాయి. ఓకే. వ్యూస్ వస్తాయి, నేను మాట్లాడాలి. ఇప్పుడు గుంటూరు కారం మీద మాట్లాడితే వ్యూస్ వస్తాయి, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. దానికి రెస్పాండ్ అవ్వటం తప్పు అసలు ముందు. దానికి మనం రెస్పాండ్ అవ్వటం తప్పు, అనవసరంగా రెస్పాండ్ అవ్వటం. ఇప్పుడు అది కాకుండా అసలు ఈ సినిమాలన్నిటిలోనూ ఏం చేయాలి, ప్రొడ్యూసర్ ఏం చేయాలి అనే ఫ్యాన్స్ అడగటము, సినిమా ఇది ఇవ్వట్లేదు, అప్డేట్ ఇవ్వట్లేదేంటి, సినిమా తీయట్లేదేంటి, ఎప్పుడు చేస్తావు, నాకు అది చేయలేదేంటి, ఇది చేయలేదని అంటే వీళ్ళకి సమాధానం చెప్తానికి లేదే. ప్రొడ్యూసర్కి ఉండే తిప్పలు ప్రొడ్యూసర్కి ఉంటాయి, హీరోకి ఉండే తిప్పలు హీరోకి ఉంటాయి. డెఫినెట్గా వాళ్ళు అభిమానించడం తప్పు లేదు, అభిమానులు కావాలి మనకి. అభిమానులు బట్టి ఓవర్ బోర్డ్ వెళ్ళకూడదు, వాళ్ళకి సంబంధం లేని విషయం. ఇప్పుడు పాటలు బాగోలేదని బాగుందనేది యూనిట్కి తెలియదా? వీళ్ళు దాని సాహిత్యం బాగుందా బాలేదు, ఏ సాహిత్యం బాగుంది, ఏ సాహిత్యాన్ని గురించి మాట్లాడతారు? సాహిత్యం మీద డిస్కషన్ పెడదాం రండి సెపరేట్గా. మరి అది లేదు కదా. ఎందుకు అనవసరంగా ఒక పాటను గురించి రాసేసి ఎవరో మాట్లాడితే దాన్ని కెలుక్కొని వీళ్ళు కెలగటం అనవసరం. మాట్లాడారు పాపం, ఎవరో తెలిసినవాడు మాట్లాడారు, తెలియనివాడు మాట్లాడారు. పోనీ తెలిసి ఆ మాట్లాడడానికి సాహిత్యం గురించి బాగా తెలిసే ఉండొచ్చు కూడా, మాట్లాడాడు. నీకేంటి సంబంధం? మరి రామశాస్త్రి గారు ఎందుకు దాని మీద స్పందించడం అనవసరం, రెస్పాండ్ అవ్వది ఆయన రెస్పాండ్ అవ్వడం, వంశీ కూడా అట్లా రెస్పాండ్ అవ్వడం అనవసరం. మనం ఎంతసేపు కొట్టుకుంటారు, కొట్టుకొని రిలీజ్ అయితే తెలుస్తుంది కదా, బాగుంటే బాగుందో లేకపోతే లేదు. ఓకే. ఇప్పుడు మన యానిమల్ ఉంది, బాగాలేదనేవాళ్ళు చాలంతమంది ఉన్నారు. మరి ఇరగబాత్తాంది కలెక్షన్ దాదాపు 850 త్రిబుల్ ఆర్ ఉంది, త్రిబుల్ ఆర్ ఇరగదీలా. అవును. దాని రికార్డ్ బ్రేక్ చేసింది. ఆ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు ఇంతవరకు ఏ సినిమా బ్రేక్ చేయలేదు. సో బాగోలేదు అని అన్నంత లోపల భరద్వాజో వేణును అన్నంత లోపల సినిమాలు ఆగవు. వాటిని గురించి మనం పట్టించుకోకూడదు, రెస్పాండ్ కూడా అవ్వకూడదు అంట నేను. ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? సో నువ్వు ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీసుకుంటా, ఇంత లైఫ్ రిస్క్ చేసుకుంటా, ఎవరిలో నలుగురు మాట్లాడారని చేయటం ఎందుకు? వాళ్ళు ఫ్యాన్స్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు. ఫ్యాన్స్ వస్తే నువ్వు అన్నం పెట్టు, భోజనం చెయ్యి, వాళ్ళకి కావాల్సిన సినిమాలు చూపించు, వాళ్ళకి రష్ చూపిస్తానంటే చూపించుకో, పాటలు వినిపిస్తానంటే వినిపించుకో, మర్యాదగా మాట్లాడండి. అమర్యాద పరచమని, అగౌరవపరచమని నేను అన్నాను. బట్ డోంట్ లెట్ దెమ్ ఇంటర్ఫియర్ ఇన్ యువర్ ప్రోడక్ట్ కాదే కదా ఇది. ఇట్ ఇస్ మన ఏమంటారు దాన్ని, క్రియేటివ్ ఇది. ఓకే. క్రియేటివ్లోకి వాళ్ళు దూరం ఇవ్వకూడదు, సంబంధం లేదు. కథ ఎట్లా ఉండాలి, హీరో ఎలివేషన్ ఎట్లా ఉండాలి, హీరో డ్రెస్ ఎలా ఉండాలి, ఇవన్నీ దే గోట్ నో బిజినెస్. ఓకే. ఏ రకమైన సినిమానే చేయొచ్చు. హీరో ఇప్పుడు హీరో ఎక్స్ హీరో అన్నాడు, ఆయన మాస్ సినిమా చేస్తాడు, మర్నాడు మంచి ఏదో కామెడీ సినిమా చేద్దాం, చిన్న సినిమా చేద్దాం కోరిక జరుగుతుంది. నువ్వు చిన్న సినిమా చేస్తే నాకు బడ్జెట్ రాదు, నీకు రికార్డులు పోతాయి కాబట్టి నువ్వు చేయకూడదు అంటే అదెట్టా? ఇప్పుడు నా సాటిస్ఫాక్షన్ కోసం కదా నేను పనిచేసేది. నేను హీరోగా నెంబర్ వన్లో అయితే నేను చిన్న సినిమా చేయకూడదా, సరదాగా చేయకూడదా? నా ఇది ప్యాషన్ నేను తీర్చుకోవాలంటే ఇది కూడా చేయాలి కదా. నువ్వు అది చెయ్యొద్దు, ఇది చేస్తే 100 కోట్లు అవుతుంది, నువ్వు 1000 కోట్లకు రావాలి కదా నువ్వంటే నువ్వెవరో నన్ను ఇది చేయటానికి. హీరోని కూడా వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసే స్టేజ్కి వచ్చేసారు ఫ్యాన్స్. వచ్చారని మనం అనుకుంటున్నాం సోషల్ మీడియా ద్వారా. వాళ్ళు ఏం లేదు, రామారావు ఇప్పటి నుంచి ఇట్టాగే ఉన్నారు, అప్పుడు రామారావు నాగేశ్వర రోజుల నుంచి ఇట్టాగే ఉంటారు ఫ్యాన్స్. వాళ్ళు చాలా నిజంగా ప్రేమిస్తారు, వాళ్ళ కోసం పచ్చబొట్లు పొడుచుకుంటారు, పేర్లు పెట్టుకుంటారు, ఫ్యామిలీలుగా ఉంటారు పాపం. వాళ్ళు చచ్చిపోతారు. ఎన్నిసార్లు చూసిన కట్టొట్ల మీద నుంచి పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు, యాక్సిడెంట్లు, సభల కోసం వెళ్తా చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది పాపం. అవును. ఆ ఫ్యామిలీస్ ఎన్ని కష్టాలు పడతారు తల్లిదండ్రులు. ఇంత భయంకరంగా ప్రేమించేవాళ్ళు వీళ్ళు. వీళ్ళని మనం బాగా చూసుకోవటం అవసరం, కానీ ఎంకరేజ్ కూడా చేయకూడదు. ఇవన్నీ ఇంకా బెటర్ వేలో వాళ్ళని దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, హీరోలు కూడా ప్రయత్నం చేయాలి. ఇందాకలా మీ మిత్రుడు టాపిక్ ఒకటి లేచారు, కత్తి మహేష్ మీతో బాగా ఉండేవాళ్ళు కదా లాస్ట్ రోజు? ఉన్నప్పటి నుంచి నాతో బాగుండేవాడు, వచ్చిన కాడి నుంచి బాగుంది. ఎలా కనెక్ట్ అయ్యారు, ఎలా జరిగింది ఇన్సిడెంట్లు అవి? ఆ రోజు యాక్సిడెంట్ కదా? ఆ రోజు నాకు పెద్ద లేదు, ఆ లాస్ట్ డేస్లో మనకు లేదు. ఆయన రాజకీయంగా వెళ్ళిపోయిన కాడి నుంచి నాతో పెద్ద కాంటాక్ట్ లేడు. బట్ వెళ్ళినప్పుడు చెప్పాడు, ఊరి నుంచి రాగానే కలుస్తాను సార్ అని ఫోన్ చేశాడు. అప్పుడు మర్నాడు ఇప్పుడు మీరు అన్నీ మాట్లాడతారు కాబట్టి బోలాగా మాట్లాడుతున్నాం.
అవార్డు ఫంక్షన్కి దుబాయ్లో మన ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి అరవింద్ గారు బయటకు వచ్చి ఇండస్ట్రీ మొత్తానికి ఆపాదిస్తున్నారు దాన్ని. ఎందుకంటే వాళ్ళు ట్వీట్ చేస్తుంది, కన్నడ ట్వీట్ చూస్తే తెలుగు ఇండస్ట్రీ, తెలుగు సమ్ మెగా పియర్ అని ట్వీట్ చేశారు. దాదాపు దేశం మొత్తం చూస్తుంది అది. గోవాలో జరిగినటువంటి ఫిలిం ఫెస్టివల్ సురేష్ కొండేటి తీసుకెళ్ళాడని చెప్పేసి ఒక ఇన్సిడెంట్, తర్వాత జరిగిన పరిణామాలు సురేష్ కొండేటిని పిఆర్ బ్యాన్ చేస్తున్నామని. ఈ ఇన్సిడెంట్ని ఎలా చూస్తారు మీరు? ఈ ఒకళ్ళ బ్యాన్ చేసేది నడుస్తుంది అంటారా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో? నడుస్తుందని అడగదంటే మనం చేయటానికి మనకు హక్కు ఉంది కాబట్టి చేస్తాం. నడుస్తుందని అడగదాని తర్వాత చూస్తాం. ఎందుకంటే ఛాంబర్ నుంచి ఒక లెటర్ వెళ్ళింది అసోసియేషన్కి. చాలామంది చాలాసార్లు రేపు చేసినంత మందిని మనం బ్యాన్ చేసి ఆపగలిగామా? తర్వాత లేకపోతే వాళ్ళని అనుకోకుండా మళ్ళీ వెనక్కి తీసుకుంటాం కూడా జరిగింది కదా. కొంతమందిని ఆపి మళ్ళీ వెనక్కి తీసుకున్నాం కదా. తీసుకుంటారు, అది ఏముంది. ప్రాబ్లం ఏంటంటే అది ఇండస్ట్రీ సమస్య కాదు. ఫస్ట్ పాయింట్, ఇండివిజువల్. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి పెట్టాను, ఈ అవార్డులు కాదు, వీటిని మనకు సమస్య తీసుకోవద్దు. ఇండివిజువల్గా కొంతమంది చేసుకుంటూ ఉంటారు. అది అతను 25 సంవత్సరాలు అయింది అతను చేయటం మొదలెట్టి. దుబాయ్లో కూడా చేసినట్టు, అక్కడ దుబాయ్లోనో షార్జాలోనో ఎక్కడో చేశాడు అంతకుముందు కూడా. సో అతను ఎలాంటి వాడు, ఎలా చేస్తాడని అందరికీ తెలుసు. తెలిసినాక దాని గురించి మనకి ఇష్టమైతే వెళ్ళాలి, ఇష్టం లేకపోతే లేదు. అది గవర్నమెంట్ ఫంక్షన్ అయితే మనం తిట్టొచ్చు, ఇండస్ట్రీకి సంబంధం, గవర్నమెంట్కి సంబంధం. అతను ఇండివిజువల్ చేస్తే అతను ఒక ఫ్యామిలీకో లేకపోతే మెగా అంటాం అనేది తప్పు. అసలు ఫస్ట్ దాన్ని సంబంధించి మాట్లాడటం తప్పు. వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం లేదు. ప్లస్ ఒకవేళ ఇది జరిగితే కూడా ఇండస్ట్రీకి సంబంధం ఏంటి? ఇండివిజువల్ వాడు సంతోషం అవార్డే కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ అవార్డు కాదు కదా. ఇండస్ట్రీని ఎట్టా అంటారు ఎవరన్నా? మనం ఖండించాలి ఫస్ట్, అన్నవాడిని ఖండించాలి, వీడిని కాదు. అది అయిపోయింది. దాని తర్వాత ఇండస్ట్రీ మొత్తానికి ఆపాదిస్తున్నారు దీన్ని అని చెప్పేసి తెలుగు ఫిల్మ్ ఛాంబరు అసోసియేషన్, జర్నలిస్ట్ అసోసియేషన్కి ఒక లెటర్ రాసింది. జర్నలిస్టులకు సంబంధించి ఇలా సురేష్ కొండేటి ఇలా చేశాడు, ఏంటి పరిస్థితి అన్నట్టుగా ఒక లెటర్ రాసింది. దానిపైన రియాక్ట్ అయ్యి సురేష్ కొండేటిని కొన్ని రోజులు అతను వ్యక్తిగతంగా ఆపి అతని సంస్థ నుంచి ఎవరినైనా రిప్రజెంటేటివ్ని రమ్మనండి అని చెప్పేసి ఒకటి రిలీజ్ చేశారు జర్నలిస్టులకు. రానివద్దు అనలేదు. అంతవరకు ఓకేనా? మీ అభిప్రాయం ఏంటి దానిపైన? అంటే స్పందించాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. అఫ్కోర్స్ అతను మిస్బిహేవ్. ఇప్పుడు అవార్డు కింద మనకి సంబంధం లేదు. అతను మీరు ఈ మధ్యకాలంలో మీడియాలో అతను ఎక్కువ వస్తున్నాడు, పిచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు అని. దాని మీద మీరు యాక్షన్ తీసుకుంటే తప్పు లేదు నా ఉద్దేశంలో. నిజంగా తప్పు మాట్లాడుతున్నాడు అని నువ్వు ఫీల్ అయ్యి ఉంటే ఇండస్ట్రీగా మాట్లాడు. బట్ ఈ అవార్డ్ ఫంక్షన్ అనేది అతను పర్సనల్గా చేసుకున్నాడు. ఇట్స్ అ కమర్షియల్ ప్రపోజిషన్. కమర్షియల్ కింద దీన్ని మన ఇండస్ట్రీకి సంబంధించి అతను దాని మీద లెటర్ రాయటం అనేది కూడా నా వరకు నేను ఛాంబర్ నుంచి లెటర్ ఒప్పుకోను. నేను ఐ డోంట్ యాక్సెప్ట్ విత్ దట్. ఓకే సరే, వాళ్ళు మెజారిటీ డెసిషన్ తీసుకుని చేసి ఉంటారు కదా. సో నేను ఇప్పుడు ఛాంబర్ని తప్పు అనడానికి నాకే హక్కు లేదు, కానీ బట్ మామూలు ఇన్ జనరల్ అయితే అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఓకే సార్. ఇంకొకటి సార్, మన తెలుగు రాష్ట్రం విడిపోయింది. సరే, ఆ విడిపోయిన తర్వాత ఇండస్ట్రీకి అవార్డులు లేకుండా పోయినాయి, నంది అవార్డు అనేది లేకుండా పోయినాయి. నంది అవార్డుల పరిస్థితి అనేది, నంది అవార్డుల పైన కూడా చాలా గోల జరిగింది. అవును. నంది అవార్డులు, ఇండస్ట్రీకి అవార్డులు ఇప్పుడు అవసరమని మీకు అనిపిస్తుందా? ఇప్పుడు వచ్చిన తెలంగాణ కొత్త ప్రభుత్వానికి మీరు ఏమైనా సజెషన్ ఇవ్వదలుచుకున్నారా? పోయినసారి టీఆర్ఎస్ రాగానే కూడా మమ్మల్ని కమిటీ చేశారు. దాని పేర్లు, బొమ్మలు, అవార్డు అన్నీ రెడీ చేసాం. అన్నీ చేసినాక ఇవ్వలేదు. ఓకే. సో ఆ తర్వాత తెలుగుదేశం వాళ్ళు అక్కడి నుంచి నంది అవార్డు చేస్తాను కమిటీలు వేశారు. తర్వాత అది గొడవ అయింది, అవి పంచుకున్నారు అవార్డులని అప్పుడు చెప్పారు. వాళ్ళు ఇవ్వలేదు, పంచుకునే ఇవ్వలేదు, వచ్చినాయి. ఓకే, అవి క్యాన్సిల్ చేశారు. సో ఆ తర్వాత వీళ్ళు వచ్చారు, వైఎస్ఆర్సీపీ వచ్చారు. వాళ్ళు అసలు పలకను కూడా పలకలా. ఇక్కడికి వచ్చినాక మరి వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడున్న సినారియోలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ సినారియోలో ఆస్కార్ అవార్డు రేంజ్కి వెళ్ళిపోయింది కదా. ఈ సినారియోలో నంది అవార్డుల ప్రాముఖ్యత ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అవార్డు అనేది ప్రాముఖ్యత ఉంది అంటే నిజంగా అంటే ప్రాముఖ్యత ఉంది, కానీ దాన్ని ఎప్పుడన్నా మనం గౌరవించామని కూడా ఇండస్ట్రీ ఆలోచించాలి. మనం ఫంక్షన్ పెడితే ఎంతమంది వస్తున్నారు, వచ్చినా ఎంతమంది కూర్చుంటున్నారు, వాళ్ళు అవార్డు తీసుకునే వాళ్ళు పారిపోతున్నారు, పక్కన వాడి అవార్డు దాకా తీసుకునేదాకా ఆగట్లేదు. సో మనం గౌరవించుకోలేని వాళ్ళు మన అవార్డుల గురించి మాట్లాడతాం. నిజంగా హక్కు ఉందా మనకి? ఇవ్వలేదని ప్రభుత్వాన్ని అంటాం. నేను తెలుగుదేశాన్ని ఇంకోళ్ళని తిడతామో కాదు, అసలు ముందు మనం గౌరవిస్తున్నామా మన ఇండస్ట్రీ? నేనే ఎక్కువ నంది అవార్డ్స్ ఆర్గనైజ్ చేసేవాడిని. అవును, గవర్నమెంట్ తరఫున కూడా.
మరి ఎవరు కూర్చునేవారు కదా, నా అవార్డు ఎప్పుడు అని వీళ్ళంతా హింసించేవారు, వాళ్ళు తీసుకుని పారిపోయేవారు. సో ఇప్పుడు నేను అంటాను, 10 మంది మన వాళ్ళకి వస్తున్నప్పుడు అట్లీస్ట్ ఫర్ ద ఇండస్ట్రీ సేక్ ఒక 2 గంటలు మనం అక్కడ కూర్చోలేని పరిస్థితి మనకు ఉంటే, అంత కాలు నిలవకపోతే మనకి ఎందుకు అవార్డులు తీసుకోవాలి, ఎందుకు ఇవ్వాలంట ప్రభుత్వాలు? ఇవ్వకపోతే మన ప్రభుత్వం ప్రజల డబ్బు మిగులుతుంది కదా ఎంతో కొంత. అవును, ఎంత ఇప్పుడు పని చేయాలి, చాలా పని చేయాలి. అది ఖర్చుతో పెద్ద ఖర్చు కాకపోయినా కానీ 10 కోట్లు 2 కోట్లు 3 కోట్లు అనుకోండి, అది కూడా వేస్టే కదా. ప్రజెంట్ ఏం వర్క్ నడుస్తుంది, మీరు ఎలా ఎంగేజ్ అయ్యి ఉన్నారు? ఏమీ ఎంగేజ్ లేదు, ఇట్లాగే అయిపోయిందిగా. పొద్దున్న వచ్చాం, సాయం మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది, నువ్వు వెళ్ళిపోయి భోజనం చేసి హ్యాపీగా పడుకుంటాం. లేదు ఇంకెవరైనా జరిగితే మీటింగ్ చెప్పటం సరిపోతాం. ఓకే, లేదా నా వీడియో చేసుకోవటం. ఓకే, అయిపోయి సాయంత్రం అయిపోతుంది, వెళ్ళి భోజనం చేస్తే అయిపోయి టీవీ చూసుకోండి. లాస్ట్ టైం మీరు ఛాంబర్ ఎలక్షన్ జరిగినప్పుడు ఒక మాట అన్నారు. ఛాంబర్ ఎలక్షన్ జరిగినప్పుడు ఇదేదో పెద్ద బయటకు వచ్చిన తర్వాత మీరు ఓటేసి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడారు. ఏదో పెద్ద దీన్ని ఇంత పెద్దగా చేయటం కరెక్టా కాదా అని చెప్పి మాట్లాడారు. గిల్డ్ అనేది ప్రొడ్యూసర్ నిర్మాతల వర్సెస్ గిల్డ్ అని చెప్పేసి ఒక నడిచింది మొన్నటి వరకు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ వర్సెస్ గిల్డ్ అని. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏముంది, ఇప్పుడు గిల్డ్ ఉన్న వాళ్ళంతా ఇప్పుడు ఛాంబర్లోనూ కౌన్సిల్లో ఉన్నారు. గిల్డ్ అన్నీ ఒకటే అయ్యి ఉండాలి కదా. ఏమైనా నాకు తెలియదు, పెద్ద ఇంట్రెస్ట్ లేదు, పట్టించుకోలేదు నేను. కానీ బట్ ఎవరైతే మనం గిల్డ్ అని ఇంతకుముందు చెప్పామో, ఆ గిల్డ్లో ఉన్న వాళ్ళంతా ఇక్కడ కానీ అక్కడ కానీ నాయకులు, ప్రెసిడెంట్లు, సెక్రటరీలు ఉన్నారు. సో ఇక వాళ్ళంతా ఒకటే అయిపోయినప్పుడు ఇంక దాని గురించి మళ్ళీ మనం కామెంట్ చేయటం. ఇప్పుడు 2 నిర్మాతల మండలి వాళ్ళేగా గిల్డ్ అంతా కలిసిపోయిందంటారా? అయ్యి ఉండాలి మరి. అందరూ వాళ్ళే ఉన్నప్పుడు కలపాలి కదా. ముందు విడివిడిగా ఉన్నప్పుడు గొడవగా ఉన్నారు, కలిసినప్పుడు కలిసే ఉండాలి మరి. వాళ్ళ నాయకత్వం వచ్చినప్పుడు, పవర్ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఎందుకు కలపరు? కలిపి ఉండాలి, కలపకపోతే కలుపుతారేమో మరి, నాకు ఐడియా లేదు. అప్పుడు ఒక 3 నెలలు షూటింగ్లు ఆపారు సార్, నిర్మాతకి ఎక్కువైపోతుంది బడ్జెట్లు అని చెప్పేసి. నేను ఇప్పుడు ఆ టాపిక్ తీయట్లేదు, దాని పర్యవసానం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల గురించి మాట్లాడదామని టాపిక్ తీశాను. కొన్ని రోజుల క్రితం కొన్ని ప్రొడక్షన్ హౌస్లు హీరోలతో సినిమాలు కమిట్ అయ్యి ఓపెనింగ్లు చేసిన సినిమాలు కూడా ఆపేసినాయి, వర్కౌట్ అవ్వట్లేదని. ఇప్పుడు మైత్రి మూవీస్ రవితేజ గోపిచంద్ మల్లేని సినిమా ఆపేశారని చెప్పేసి, సిద్ధు జొన్నలగడ్డ 3 ప్రాజెక్టులు అయిపోయినాయని చెప్పేసి, శర్వానంద్ ప్రాజెక్ట్ అయిపోయిందని చెప్పేసి, వీటిలో కొన్ని ప్రాజెక్టులు నిర్మాతలకు బడ్జెట్లు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి, మార్కెట్ తగ్గిందని చెప్పేసి ఆపేశారు అనే పరిణామాలు మీ దగ్గరకు వచ్చినాయి కదా. ఇంతవరకు నిర్మాతలే ఎక్కువ ఎగబడి కాంబినేషన్ కోసం పరిగెత్తేవాళ్ళు, ఇలా ఆలోచిస్తున్న పరిణామాలను చూస్తుంటే మీకు ఏమని? అంటే మీరు నా వీడియోలు ఫాలో అయ్యి ఉంటే సంవత్సరం కింద చెప్పాను ఇది జరగబోతుంది అని. 1 year బ్యాక్ ఇట్లాగే జరగబోతుందని చెప్పాను. అయితే ఏమవుతుందంటే, ఇంతకుముందు మనకి ఇండివిజువల్ ప్రొడ్యూసర్లు ఉండేవారు, ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. వీళ్ళందరూ అందరినీ బ్లాక్ చేసి పెట్టుకున్నారు. ఆ హీరోలు కూడా వీళ్ళని నమ్ముకుని పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా అన్నారు. ఇప్పుడు అయితే ఆగుతాయి, అంతే ఉంటుంది. వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా అని అందరినీ బ్లాక్ చేశారు. పెద్ద అంటే లాభం ఉండేది, ఎందుకంటే వీళ్ళు ఓటీటీలు వీళ్ళు కొంటారు కాబట్టి ప్రాఫిట్ కనపడింది. ఇప్పుడు ఏమైంది, వీళ్ళు రేట్లు పెంచారు, ఆర్టిస్టులు అందరూ వీళ్ళే పెంచారు వాళ్ళకి రేట్లు, రెమ్యునరేషన్లు వాళ్ళు పెంచుకుని ఇప్పుడు ఎవరికీ దొరకకుండా వీళ్ళని పెట్టుకున్నారు. వీళ్ళకి ఇప్పుడు తగ్గించమంటే ఓటీటీ వాళ్ళం పెరిగి పట్టక్కన రేటు తగ్గించారు. తగ్గిస్తారనే తెలిసిందే. ఇప్పుడు వీళ్ళకి థియేటర్కల్లో డబ్బులు పెద్దగా రావట్లా, ఈ రేటుకి చేస్తేనేమో వర్కౌట్ అవ్వదు. అందుకని మళ్ళీ డిస్కషన్ పెట్టారు. తగ్గుతారు దాంట్లో అన్ని వాళ్ళ చేతుల్లో ఉన్నారు కాబట్టి తగ్గుతారు. 2 రోజులు బెట్టు చేస్తారు, వాళ్ళే తగ్గుతారు. హీరోలు కూడా తగ్గుతారంటారు రెమ్యునరేషన్లు? తగ్గాలిగా, తగ్గకపోతే వర్కౌట్ అవ్వదు. ఏదో ఒకటి చేసి తగ్గాలి. మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు, బట్ మీ నేపథ్యం రాజకీయ కుటుంబం మీ తండ్రి గారి దగ్గర నుంచి ఉందని చెప్పేసి చెప్పారు మీరు ఇందాక. మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎందుకు రాలేదు? పొలిటికల్ అంటే మీకు ఇష్టం లేదా? ఇష్టం ఉందా లేదా? పాలిటిక్స్ అంటే నాకు ఇష్టం అంటే ఇష్టం, ఇష్టం లేదంటే ఇష్టం లేదు. ఇష్టం అంటే ఎట్లాగంటే మన సమాజం బాగుండాలి. మేము రాజకీయం అంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యంలో వచ్చాం కాబట్టి సమాజం అనేది మాకు ఇంజెక్ట్ చేయబడింది. అంటే అందరూ సమానంగా ఉండాలి, అందరూ బాగుండాలి అనేది కాన్సెప్ట్. దాన్ని రకరకాల కమ్యూనిస్ట్ అంటే లేనివాడి కోసం ఉన్నవాడిని కొట్టి పెట్టాలి ఇవన్నీ కాదు. జనరల్గా అందరూ బాగుండాలనేది కాన్సెప్ట్ నాకు అర్థమైనంత వరకు. అందుకని నేను అంతవరకు అర్థం చేసుకున్నాను. మిగతా పుస్తకాలు నేను చదవలేదు. వాళ్ళు చాలా పుస్తకాలు ఉంటాయి, కమ్యూనిస్టుల పుస్తకాలు ఒకటి కూడా చదవను నేను. సో అది నాకు డైజెస్ట్ అయింది, నేను దాని మీదే ఉంటాను ఎప్పుడు. సో ఇప్పుడు ఈ పార్టీలు ఏమైపోయినాయి, అప్పట్లో ఉన్న వాళ్ళంతా త్యాగాలు చేసేవారు. ఇప్పుడు నాకు తెలిసిన కమ్యూనిస్ట్ పార్టీ చంద్రరాజేశ్వరరావు గారు, మన సుందరయ్య గారు, ఇక్కడ రావి నారాయణ రెడ్డి గారు,
ఇట్లా చెప్పుకుంటా పోతే కొన్ని అందరు కమ్యూనిస్టులు వాళ్ళ ఆస్తులన్నీ పోగొట్టుకుని వచ్చారు, వచ్చి నాయకులు అయ్యారు. ఇవాళ ఫస్ట్ టైము పంచాయతీలో వచ్చినా కానీ ఎమ్మెల్యే వచ్చినా కానీ వాడికి రూపాయి లేనివాడు విత్ ఇన్ 1 year కోటేశ్వరులు అయిపోతున్నారు. అంటే ఇప్పుడు స్వార్థంతో వస్తున్నారు. ఉన్నది ఇచ్చిన రోజులు అయ్యి ఇప్పుడు లేనిది తీసుకునే రోజులు లాక్కునే పరిస్థితి, దోపిడీ వ్యవస్థ లాగా తయారైపోయింది. ఈ వ్యవస్థలో నేను నమ్మిన సిద్ధాంతానికి దీనికి పొత్తు కుదరదు. సో అందుకని రాజకీయాల్లో మనం పొసగలేమని చెప్పి దూరంగా ఉంటాం. బట్ మీ వ్యూస్ అనేది చెప్తున్నారు బయటికి, ఆఫ్ కోర్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అది ఊరికి నేను ఎక్స్ప్రెస్ చేయాలని పెట్టుకున్నా, ఏదో జనం చూడాలని నేనేం పెట్టుకోవాలి. నేను ఊరికి ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు ఈ రియాక్షన్స్ నేను పెట్టాలి అని పెట్టుకున్నా. ఫార్చునేట్గా అది నాకు కొంచెం యూట్యూబ్ ఛానల్ పికప్ అయింది. అవును, నా ఆలోచన పెట్టినట్టున్నాను, అది బాగా పికప్ అయింది తప్ప అది వాళ్ళు చూస్తారు అది ఒకటి ఉంటుందని నాకేం ఐడియా లేదు. నేను ఎందుకో ఒక ఏజ్ వచ్చింది కదా, రికార్డ్ చేసి పెట్టుకుందాం, మళ్ళీ తర్వాత గుర్తుంటే ఉండవు అన్నట్టుగా మొదలెట్టా ఛానల్. ఓకే. సో అది కమర్షియల్గా పనికి వస్తుంది అనేది నాకు అసలు ఐడియా లేదు. డెఫినెట్గా వాళ్ళు ఎంతో కొంత పనికి వస్తాను. ఓకే సార్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీరు పొలిటికల్గా అలానే సినిమా సంబంధించి చాలా విషయాలు ఈరోజు మా తెలుగు ఉన్న ప్రేక్షకులకు చెప్పారు, బోల్డ్గా మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.